యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం గిట్ కి సంబంధించిన కొన్ని అడ్వాన్స్ కమాండ్స్ అయితే తెలుసుకున్నాం కదా. సో ఇవాళ బ్రాంచెస్ కాన్సెప్ట్ ఇంకా ఉందండి. సో అది ఇవాళ ఈ క్లాస్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేద్దాం విత్ ద నేమ్ ఆఫ్ గిట్. సో 5.10 వర్షన్ T2 మైక్రో. ఈ పేరు అయితే ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు, బట్ మీరు మాత్రం పుట్టిలోనే ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజుల వరకు until you get hands on that. సో 8 GB ఆఫ్ వాల్యూమ్ నాకు సరిపోయింది. ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయింది, ఇది రన్నింగ్ లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. యా సో ఇదైతే రన్నింగ్ లోకి వచ్చింది. కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. సో అయితే దీనిలో ఫస్ట్ గిట్ ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. గిట్ ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ ఏం వాడాం? వాట్ ఈస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ లైనక్స్ మెషిన్? సో అప్డేట్స్ ఉన్నాయి చూడు. ఎం అప్డేట్ -y అని ఇస్తే ద సర్వర్ విల్ గెట్స్ అప్డేటెడ్. సో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎం ఇన్స్టాల్ గిట్ -y అని చెప్పేసి ఇస్తే సరే. Let me clear the screen. Let's go to root user and install git. So yum install git -y. సో అయితే ప్రెసెంట్ డైరెక్టరీలో గిట్ ని ఇనిట్ చేద్దాం అనుకుంటున్నాం. గిట్ ఇనిట్ డాట్ అని చెప్పేసి ఇవ్వండి. అప్డేట్ అంటే ఏం అప్డేట్ అవుతుందా? వాసు అప్డేట్ అంటే సర్వర్ లో ఉన్న ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే అవి అవుతాయి అనమాట. లైక్ సెక్యూరిటీస్ కానీ ఏమైనా ఉంటే అవి అప్డేట్స్ అవుతాయి, ప్యాకేజెస్ అన్ని కూడా. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడైతే డాట్ గిట్ తీసేసుకున్నాము. దెన్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు కమిట్ సమ్ ఫైల్స్. సో కొన్ని ఫైల్స్ ని కమిట్ చేద్దాం. టచ్ AWS అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫైల్ ని ట్రాక్ చేయాలి. గిట్ యాడ్ AWS. నెక్స్ట్ కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m AWS ఫైల్ కమిటెడ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసాను. సో కమిట్ చేసేసాము. మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో అప్పుడు ఒక బ్రాంచ్ వస్తుంది. గిట్ లో డిఫాల్ట్ గా ఉన్న బ్రాంచ్ ఏంటండి? వాట్ ఈస్ ద డిఫాల్ట్ బ్రాంచ్ ఇన్ ద గిట్? మాస్టర్. ఎగ్జాక్ట్లీ. సో అది చూడాలి అంటే గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనకి లేటెస్ట్ గా ఇక్కడ డిఫాల్ట్ గా మాస్టర్ అనే ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు ఇంకో వేరే బ్రాంచ్ ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. సపోజ్ దిస్ ఈస్ ద మాస్టర్ బ్రాంచ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ ఫైల్ విచ్ ఈస్ కమిటెడ్. ఇక్కడ కమిట్ చేసిన ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం, లైక్ XYZ అనే ఒక బ్రాంచ్. ఏమైంది? ఆటోమేటికల్లీ దిస్ కమిటెడ్ ఫైల్ విల్ కమ్స్ హియర్. సో ఆ ఫైల్ అనేది మనకి వేరే బ్రాంచ్కి వస్తుంది. సో మనం వేరే బ్రాంచ్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే కమాండ్ ఏంటి? గిట్ బ్రాంచ్ నేమ్. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి డెవాప్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే చెక్అవుట్ అయినా ఇవ్వచ్చు అనమాట. గిట్ చెక్అవుట్ -b అని ఇచ్చేసి ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు. సో గిట్ బ్రాంచ్ నేమ్ ఇచ్చేస్తున్నా. బ్రాంచ్ క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే గిట్ బ్రాంచ్ అని చెప్పేసి ఇవ్వండి. క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ బ్రాంచ్ లోపలికి వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటి? గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. గ్రేట్. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ ఇచ్చేస్తే మనం డెవాప్స్కి అయితే స్విచ్ అవుతాం. సో ఆ ఫైల్ ఇక్కడ ఉందా? AWS అనే ఒక ఫైల్. యా. సో ఫైల్ ఉంది. ఇదే గిట్ బ్రాంచ్ ని నేను మోడిఫై చేద్దాం. లైక్ నాకు డెవాప్స్ అనేది నచ్చలేదు అనమాట. AWS అని చెప్పేసి మోడిఫై చేద్దాం అనుకుంటున్నా. హౌ టు రీనేమ్ ఏ బ్రాంచ్? గిట్ బ్రాంచ్ -m ఓల్డ్ బ్రాంచ్ నేమ్ DevOps అండ్ న్యూ బ్రాంచ్ నేమ్ AWS. సో ఇప్పుడు చూడండి మారిపోయిందా లేదా? ఎస్, మారిపోయింది.
జస్ట్ బ్రాంచ్ నేమ్ ఒకటే మనకి మారిద్ది అనమాట. లోపల ఉన్న ఫైల్స్ అన్ని కూడా మనకి సేమ్ ఉంటాయి. అయితే ఇక్కడ AWS అనే ఒక ఫైల్ మనం క్రియేట్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు చెక్అవుట్ టు బ్రాంచ్ నేమ్. సో మాస్టర్ కి వెళ్దాం. ఇక్కడ మాస్టర్ లో ఉన్నాం ప్రెసెంట్ మనం. యూ కెన్ సీ వీఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సో ఈ మాస్టర్ లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఏజ్యూర్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏజ్యూర్ ఫైల్ క్రియేట్ చేశాను కదా, అది మాస్టర్ లోనే ఉంటుందా కానీ AWS లో ఉంటుందా? AWS లో కూడా ఉంటుందా? డస్ ఇట్ విల్ ప్రెసెంట్ ఆన్ ఓన్లీ మాస్టర్ ఆర్ AWS లో కూడా ఉంటుంది? ఓన్లీ మాస్టర్ లోనే ఉంటుంది అంటున్నారు. బట్ ఇట్ విల్ ప్రెసెంట్ ఆన్ బోత్ ద బ్రాంచెస్. రెండు బ్రాంచెస్ లో ఉంటుంది. సో వెళ్ళి చెక్అవుట్ అయ్యి చూడండి, గిట్ చెక్అవుట్ టు AWS ఉందా ఇక్కడ ఏజ్యూర్ అని చెప్పేసి. పోనీ ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం, టచ్ GCP. సో ఇక్కడ GCP అనే ఒక ఫైల్ ని ఏ బ్రాంచ్ లో క్రియేట్ చేశాను నేను? AWS అనే ఒక బ్రాంచ్ లో క్రియేట్ చేశాను. దీన్ని మోడిఫై చేద్దాం, గిట్ బ్రాంచ్ -m AWS నుంచి DevOps అని పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ ఉండదు మనకి. సో అయితే ఇప్పుడు DevOps అనే ఒక బ్రాంచ్ లో నాకు 3 ఫైల్స్ ఉన్నాయి. మీరు మాస్టర్ కి వెళ్ళినా సరే యూ విల్ హ్యావ్ 3. ఇట్ విల్ ప్రెసెంట్ ఇన్ 3. సో అయితే ఎందుకు క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ? ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇక్కడ బ్రాంచెస్ తో సంబంధం లేదు. మీరు ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తే అది అన్ని బ్రాంచెస్ లో కూడా క్రియేట్ అవుతాయండి. సపోజ్ ఇక్కడ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నాను చూడండి. వీఆర్ హ్యావింగ్ ది మల్టిపుల్ బ్రాంచెస్. ఇలా మనకి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి కూడా ఉంది. ఈ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవటం, ఈ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవటం. సో ఇలా చేసాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ఎక్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా క్రియేట్ అయిపోయింది. పోనీ వై అని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేశారు, మళ్ళీ అది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇలా ఎందుకు క్రియేట్ అవుతుంది? లెట్ మీ టెల్ యూ క్లియర్లీ. సపోజ్ దిస్ ఈస్ ద version 1 ఆఫ్ అవర్ ఫైల్. version 1 లో ఒక 3 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు కోడ్ లో మాడిఫై చేయాలి అంటే సేమ్ ఈ బ్రాంచ్ లో చేస్తామా, వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దానిలో చేస్తామా? వేరే బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి సపరేట్ గా version 2 అనే ఒక బ్రాంచ్ ని నేను క్రియేట్ చేస్తున్నా. version 2. సో ఆటోమేటికల్లీ 3 ఫైల్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి. 3 ఫైల్స్ తో రావడంతో పాటు ఇక్కడ 4th ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాం. 4th ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ అవుతుందని చెప్పాను, రైట్? ఇక్కడ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే సపోజ్ 4th ఫైల్లో నేను కోడ్ రాశాను, బట్ ఈ కోడ్ కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఇక్కడైతే క్రియేట్ అయిపోయింది. ఒకవేళ దీన్ని నేను టెస్టింగ్ టీమ్ కి పంపించినప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకుందాం. సో ఫెయిల్ అయిందంటే అప్పుడు ఈ బ్రాంచ్ మొత్తం కూడా వర్క్ అవ్వట్లేదు అని కదా మీనింగ్. ఓకే, ఈ బ్రాంచ్ అంటే వర్క్ అవ్వకపోతే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఆ ఫైల్ అనేది ఇక్కడ కూడా ఉంది, ఇది ఆల్రెడీ ప్రొడక్షన్ లో మనం వాడుకుంటున్నాం. సో అప్పుడు ఈ 4th ఫైల్ అనేది అప్లికేషన్ ఇంపాక్ట్ చేసిద్దా చేయదా? చేసిద్ది కదా. సో ఇది ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫైల్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అది అన్ని బ్రాంచెస్ లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఒక ఫైల్ ని ఒక దగ్గర కమిట్ చేస్తారో రిమైనింగ్ వాటిలో డిలీట్ అయిపోయింది అనమాట. సో 4th ఫైల్ నేను ఇప్పుడు version 2 లో క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా version 1 లో క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇట్ విల్ గెట్స్ క్రియేటెడ్. కానీ వెన్ యూ కమిట్ దిస్ ఫైల్ ఇన్ version 2 ఆటోమేటికల్లీ ద 4th ఫైల్ విల్ గెట్స్ డిలీటెడ్ ఇన్ ది అనదర్ బ్రాంచెస్. వేరే బ్రాంచెస్ లోంచి డిలీట్ అయిపోయింది. సో అప్పుడు మనకి ఏమైనా ప్రొడక్షన్ కి ప్రాబ్లం ఉంటుందా? ఇప్పుడు ఈ 3 ఫైల్స్ ఇలానే ఉంటాయి కదా, ఇది కమిట్ చేసినప్పుడు మాత్రమే దీనిలో ఉంటుంది, రిమైనింగ్ వాటిలో డిలీట్ అయిపోయింది అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? ఆర్ స్టిల్ కన్ఫ్యూజింగ్? గైస్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది మాస్టర్ అనే ఒక బ్రాంచ్ అనమాట, మనం తీసుకున్న మాస్టర్ అనే ఒక బ్రాంచ్. ఈ మాస్టర్ లో ఫస్ట్ నేను ఏం చేశానంటే AWS అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే,
సో AWS అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ ని నేను ఇక్కడే కమిట్ చేశాను. నెక్స్ట్, సో ఇప్పుడు మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్ నేను క్రియేట్ చేశాను డెవాప్స్ అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటికల్లీ అక్కడ ఉన్న కమిటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ బ్రాంచ్ లోపలికి వస్తాయి. AWS ఫైల్ ని మనం కమిట్ చేసాం. ఎక్కడ కమిట్ చేసాం? మాస్టర్ అనే ఒక బ్రాంచ్ లో కమిట్ చేసాం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్యూర్ అని చెప్పేసి న్యూ ఫైల్ ని క్రియేట్ చేశాను. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఏజ్యూర్ అనే ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తావో అది రిమైనింగ్ బ్రాంచెస్ లో కూడా క్రియేట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఏజ్యూర్ ఫైల్ ని కమిట్ చేస్తావో, వెన్ యూ కమిట్ ఏ ఫైల్ ఇన్ ఏ బ్రాంచ్, సో అది డెవాప్స్ బ్రాంచ్ లో కమిట్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోయింది. పోనీ మాస్టర్ బ్రాంచ్ లో ఏజ్యూర్ ఫైల్ ని కమిట్ చేస్తే అది డెవాప్స్ బ్రాంచ్ లో డిలీట్ అయిపోయింది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సార్ why is creating file 1 in version 1 if creating in version 2? ఆ క్వశ్చనే నాకు అర్థం కాలేదు. సంఘి వివేక్ ఒకసారి మళ్ళీ అడగండి. యా, సో ఇప్పుడైతే ఇది అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. సో అయితే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ ఏంటంటే, లెట్ us assume I'm having the branch. సో ఇది బ్రాంచ్ 1 అని చెప్పేసి అనుకుందాం. ఈ బ్రాంచ్ 1 లో ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1, ఫైల్ 2 అండ్ ఇంకా ఫైల్ 3 అని చెప్పేసి 3 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఈ ఒక్క ఫైల్ని నేను కమిట్ చేశాను. సో ఇప్పుడు బ్రాంచ్ 1 నుంచి నేను బ్రాంచ్ 2 క్రియేట్ చేస్తాను. బ్రాంచ్ 2 క్రియేట్ చేస్తే ఫైల్ 1 ఆల్రెడీ మనం అక్కడ కమిట్ చేసేసాం. ఫైల్ 2ని నేను ఇక్కడ కమిట్ చేస్తాను. సో ఫైల్ 2ని నేను ఇక్కడ కమిట్ చేస్తే అప్పుడు బ్రాంచ్ 1లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి? 2 ఫైల్స్. ఎస్, ఫైల్ 1 ఉంటుంది అండ్ ఇంకా ఫైల్ 3 ఉంటుంది. ఎందుకంటే ఫైల్ 2 అనేది డిలీట్ అయిపోయింది ఇక్కడ కమిట్ చేశాం కాబట్టి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఫైల్ 3 కూడా ఉంటుంది అనమాట. ఫైల్ 3 ఆల్సో విల్ బి దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ కమిటెడ్. అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, విచ్ ఈస్ బ్రాంచ్ 3. సో మీరు ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు 3 ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఫైల్ 1 ఉంటుంది, ఫైల్ 2, అదేవిధంగా ఫైల్ 3. ఫైల్ 1ని మనం ఎక్కడ కమిట్ చేసాం? ఇన్ బ్రాంచ్ 1లో మనం కమిట్ చేసాం. నెక్స్ట్ ఫైల్ 2ని ఎక్కడ కమిట్ చేసాం? బ్రాంచ్ 2లో కమిట్ చేశాం. సో ఇప్పుడు ఫైల్ 3ని నేను ప్రెసెంట్ బ్రాంచ్లో కమిట్ చేస్తాను. ఎప్పుడైతే మీరు ఫైల్ 3ని ఇక్కడ కమిట్ చేస్తారో ఆటోమేటికల్లీ ఫైల్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయింది, అదేవిధంగా ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. సో ఓవరాల్గా మాస్టర్ బ్రాంచ్లో మీకు ఒకటే ఫైల్ ఉంటుంది. బ్రాంచ్ 2లో వచ్చేసరికి 2 ఫైల్స్ ఉంటాయి, బ్రాంచ్ 3లో వచ్చేసరికి 3 ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా. సో ఇప్పుడు ఫైనల్ గా నేను బ్రాంచ్ 1 నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే దీనిలోకి ఎన్ని ఫైల్స్ వస్తాయి? హౌ మెనీ ఫైల్స్ విల్ బి దేర్? 1, ఎగ్జాక్ట్లీ 1 ఫైల్. సో బ్రాంచ్ 2 నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, అప్పుడు ఎన్ని వస్తాయి? 2. గ్రేట్. సో బ్రాంచ్ 3 నుంచి ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, అప్పుడు 3. ఎస్. సో ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది కదా? సో అయితే ఇక్కడ కొంతమంది క్వెరీస్ పోస్ట్ చేశారు, సార్ బ్రాంచ్ 1లో ఫైల్ 3 కమిట్ చేయలేదు కదా, బ్రాంచ్ 2లోకి వెళ్తుంది. ఎస్, బ్రాంచ్ 1లో మీరు ఫైల్ 3ని కమిట్ చేయకపోయినా న్యూ బ్రాంచ్ లోపలికి వెళ్ళిద్దండి పరమేష్. నెక్స్ట్, సార్ వీఆర్ క్రియేటింగ్ బ్రాంచ్ 2 ఇన్ బ్రాంచ్ 1. బ్రాంచ్ 2ని బ్రాంచ్ 1లో క్రియేట్ చేయలేదు, బ్రాంచ్ 1 నుంచి బ్రాంచ్ 2ని క్రియేట్ చేసుకుంటున్నాం. వాసు. అండ్ సార్ ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ హౌ ఫైల్ విల్ డిలీటెడ్. ఫైల్ ఎలా డిలీట్ అవుతుందంటే, కార్తిక్ జస్ట్ ఒకసారి క్లారిటీగా వినండి. సో ఇక్కడ ఒక 2 ఫైల్స్ని క్రియేట్ చేశాను, ఫైల్ 1, ఫైల్ 2 అని చెప్పేసి. సో ఫైల్ 1ని నేను ఇక్కడ ఆల్రెడీ కమిట్ చేశాను. కమిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేసుకుంటారు. యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ బ్రాంచ్. సో ఆటోమేటికల్లీ ఫైల్ 1 ఇక్కడ కమిట్ అయిపోయింది. సో ఫైల్ 2ని మీరు ఈ బ్రాంచ్లో కమిట్ చేస్తే ఆటోమేటికల్లీ ది ఫైల్ 2 విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ బ్రాంచ్ 1. ఇది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? కెన్ వి కమిట్ సేమ్ ఫైల్ ఇన్ 2 బ్రాంచెస్? ఎస్, అఫ్ కోర్స్ యూ కెన్ కమిట్, బట్ వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద ఫైల్. సో ఇప్పుడు అర్థమైందా కార్తిక్? యా. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్, ప్రాక్టికల్గా చేద్దాం.
సో ప్రజెంట్ గిట్ బ్రాంచ్ ఇస్తున్నాం, మాస్టర్ లో ఉన్నాము. సో మాస్టర్ లో మనం ఎన్ని ఫైల్స్ ని కమిట్ చేసాం? ఇప్పటి వరకు ఒకటే ఫైల్ ని కమిట్ చేసాం. మీరు చూడొచ్చు, గిట్ లాగ్ ఇస్తే AWS ఫైల్ అని మాత్రమే ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం, డెవాప్స్ అని. ఇక్కడ మనం ఏ కమిట్ చేయలేదు, కానీ గిట్ లాగ్ ఇస్తే AWS ఫైల్ కమిటెడ్ అని వచ్చింది. సో ఈ కమిట్ మనం ఎక్కడ చేసాం? మాస్టర్ లో చేసాం. మాస్టర్ లో చేసింది మనకి డెవాప్స్ లోకి వచ్చింది అనమాట. ఇక్కడ ఫైల్స్ రావడమే కాదు, ఫైల్స్ తో పాటు కమిట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ లో 3 ఫైల్స్ ఉన్నాయి, 3 టైమ్స్ కమిట్ చేసాం. ఇప్పుడు మీరు ఈ బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తే 3 ఫైల్స్ వస్తాయని చెప్పాను కదా. 3 ఫైల్స్ రావడంతో పాటు ఈ బ్రాంచ్ లో చేసిన కమిట్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి న్యూ బ్రాంచ్ కి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, Azure అండ్ GCP అని చెప్పేసి. గిట్ యాడ్ Azure ఇక్కడ యాడ్ చేసి కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m Azure ఫైల్ కమిటెడ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు Azure ఫైల్ ని మనం ఏ బ్రాంచ్ లో కమిట్ చేసాం? మీరు గిట్ లాగ్ ఇస్తే డెవాప్స్ లో మనం కమిట్ చేసాం. ఇక్కడ చూడొచ్చు ఏ బ్రాంచ్ లో మనం కమిట్ చేసామని. సో అయితే ఇప్పుడు మీరు మాస్టర్ కి వెళ్ళి చూడండి, Azure ఉంటుందా ఇక్కడ మనకి? ఉండదు, ఇట్ విల్ గెట్స్ డిలీటెడ్. సార్ ఓవర్ రైట్ అయినా వన్స్ ఇక్కడ సేవ్ అవుతుంది కదా, డిలీట్ అవ్వడం ఏంటి? ఓవర్ రైట్ అవ్వదండి అది. సో అయితే ఇక్కడ మనకి డిలీట్ అయిపోయింది అనమాట. చూడండి నెక్స్ట్, ఇప్పుడు GCP అనే ఒక ఫైల్ ఇక్కడ కమిట్ చేస్తాను. గిట్ యాడ్ GCP గిట్ కమిట్ -m GCP ఫైల్ కమిటెడ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. సో GCP ఫైల్ ని మనం ఏ బ్రాంచ్ లో కమిట్ చేసాం? ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో కమిట్ చేసాం అనమాట. అదే మీరు ఇప్పుడు చెక్అవుట్ అయిపోయి చూడండి, గిట్ చెక్అవుట్ టు డెవాప్స్. సో ఇక్కడ LL ఇస్తే GCP ఫైల్ ఉందా? GCP ఫైల్ విల్ నాట్ బి దేర్. సో ఇలా జనరల్ గా మనకి బ్రాంచెస్ లో ఫైల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో గిట్ ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను. mkdir ఫోల్డర్ 1 అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ కొత్తగా గిట్ ని ఇనిట్ చేద్దాం. గిట్ init డాట్, ఇది సపరేట్ అనమాట ఇక్కడ. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ బ్రాంచ్ చూపించదు, ఎందుకంటే కమిట్స్ ఏం చేయలేదు కాబట్టి. టచ్ AWS అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. AWS ఫైల్ ని గిట్ యాడ్ చేద్దాం. గిట్ యాడ్ AWS. నెక్స్ట్ కమిట్ చేయండి, గిట్ కమిట్ -m AWS ఫైల్ కమిటెడ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనకి మాస్టర్ బ్రాంచ్ లో చూసుకున్నట్లయితే ఒక కమిట్ అయితే మనం చేసాం. సో ఇప్పుడు మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ఈసారి మళ్ళీ డెవాప్స్ అనే ఇస్తున్నాం. ఓకేనా, డెవాప్స్ అనే ఒక బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. నా చూడండి, ఇప్పుడు మనం డెవాప్స్ అనే ఒక బ్రాంచ్ లో ఉన్నాము. సేమ్ AWS ఫైల్ వచ్చింది. ఇక్కడ ఇంకొక ఫైల్ యాడ్ చేస్తున్నా ఫర్ వర్జన్ 2. సెకండ్ ఫైల్ యాడ్ చేస్తున్నా, టచ్ Azure గిట్ యాడ్ Azure అండ్ గిట్ కమిట్ -m Azure ఫైల్ కమిటెడ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇచ్చేసాం, డన్. నౌ యూ కెన్ సీ గిట్ లాగ్. మనకి ఇక్కడ 2 కమిట్స్ ఉన్నాయి. ఈ కమిట్ ఏమో మనకి మాస్టర్ బ్రాంచ్ లో జరిగింది, ఈ కమిట్ వచ్చేసరికి మనకి డెవాప్స్ బ్రాంచ్ లో జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నా. గిట్ చెక్అవుట్ -b లైనెక్స్ అనే ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు లైనెక్స్ లో మనకి 2 ఫైల్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. టచ్ లైనెక్స్ వద్దు, GCP అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ గిట్ యాడ్ GCP గిట్ కమిట్ -m GCP ఫైల్ కమిటెడ్ అండ్ ద ఫైల్ నేమ్. సో GCP ఫైల్ ఇక్కడ కమిట్ చేసాం. మీరు లాగ్స్ చూసుకున్నట్లయితే GCP ఫైల్ ఏమో ఈ బ్రాంచ్ లో కమిట్ చేసాం. నెక్స్ట్ Azure ఫైల్ ఏమో డెవాప్స్ బ్రాంచ్ లో కమిట్ చేసాం. AWS ఫైల్ ని మాస్టర్ బ్రాంచ్ లో కమిట్ చేసాం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఒక గ్లిమ్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాంచ్ ఉంది మాస్టర్ అని చెప్పేసి. దిస్ ఈస్ ద మాస్టర్ బ్రాంచ్. దీనిలో AWS ఫైల్ ని మనం కమిట్ చేసాం అనమాట. కమిట్.
సో మాస్టర్ నుంచి తర్వాత ఇంకొక బ్రాంచ్ ని క్రియేట్ చేశాను. అదేంటి? డెవాప్స్. ఇది డెవాప్స్ ఫైల్, డెవాప్స్ బ్రాంచ్ అనమాట. దీనిలో ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఫైల్ మనకు వచ్చేసింది. ఎక్కడి నుంచి? మాస్టర్ అనే ఒక బ్రాంచ్ నుంచి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ ఏజ్యూర్ ఫైల్ ని నేను కమిట్ చేశాను అనమాట. డెవాప్స్ అనే ఒక బ్రాంచ్ లో ఏడబ్ల్యూఎస్ ఫైల్ మనకి మాస్టర్ నుంచి వచ్చింది, ఏజ్యూర్ ఫైల్ ఇక్కడ కమిట్ చేశాం. అయితే మళ్ళీ ఇక్కడ డెవాప్స్ బ్రాంచ్ నుంచి లైనెక్స్ అని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేశాను నేను. ఐ హావ్ క్రియేటెడ్ వన్ మోర్ బ్రాంచ్ కాల్డ్ లైనెక్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏడబ్ల్యూఎస్ ఫైల్ అనేది ఎక్కడ కమిట్ చేసాం? మాస్టర్ లో మనకి ఆల్రెడీ కమిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏజ్యూర్ ఫైల్ అనేది డెవాప్స్ లో మనం ఆల్రెడీ కమిట్ చేసాం, డెవాప్స్ బ్రాంచ్ లో. నెక్స్ట్ ఇక్కడ జీసీపీ అని చెప్పేసి న్యూ ఫైల్ ని మనం ఇక్కడ కమిట్ చేసాం. సో అంటే మనకి మాస్టర్ బ్రాంచ్ లోనేమో సింగిల్ ఫైల్ ఉంది, 1 ఫైల్ ఉంది. ఇక్కడ డెవాప్స్ బ్రాంచ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. సో మళ్ళీ లైనెక్స్ లో వచ్చేసరికి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది మనం ఇప్పటి వరకు చేసాం. దెన్ కమిటెడ్ ఫైల్స్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు వన్ బ్రాంచ్ వెన్ వీ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ సునీల్. ఫోల్డర్ 1 క్రియేట్ చేసాం కదా సార్. ఫోల్డర్ 1 లోపల విడిగా గిట్ ని ఇనిషియలైజ్ చేశానండి. పాత గిట్ కాకుండా కొత్తగా గిట్ ని ఇనిషియలైజ్ చేశాను అనమాట. అది వదిలేసేయండి మీరు. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 2 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్యూర్ అండ్ జీసీపీ, ఇవి నాకు మాస్టర్ బ్రాంచ్ కి రావాలి. సో ఒక బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ ని ఇంకొక బ్రాంచ్ లోపలికి తీసుకురావాలి అంటే ఏం చేయాలని చెప్పాను నిన్న? మెర్జ్. ఎగ్జాక్ట్లీ. సో మెర్జ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 2 ఫైల్స్ ని మీరు మాస్టర్ బ్రాంచ్ కి తెచ్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా జీసీపీ ఫైల్ ని ఈ బ్రాంచ్ కి తెచ్చుకోవాలి అనుకున్నా, వీఆర్ డూయింగ్ మెర్జ్ హియర్. సో వాట్స్ దిస్ ప్రాసెస్ కాల్డ్? సో ఇది బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అంటే ఇవి. సో అయితే ఇక్కడ మనకి మాస్టర్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి ఫైల్స్ ని తీసుకోవడానికి మెర్జ్ చేస్తాం. సో అసలు ఈ ప్రాసెస్ అంతా మనం ఎందుకు చేస్తున్నాం? సో దాన్ని కూడా ఒకసారి చెప్తాను. రియల్ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, ఇది వర్జన్ 1 ఆఫ్ అవర్ అప్లికేషన్. సో ఫస్ట్ వర్జన్ కి సంబంధించిన అప్లికేషన్. ఇప్పుడు సెకండ్ వర్జన్ కి నేను కోడ్ రాయాలంటే వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దీనిలో కొంచెం ఎక్స్ట్రా కోడ్ రాశాను అనమాట ఏజ్యూర్ ఫైల్లో. దీన్ని టెస్టింగ్ టీం వాళ్ళకి పంపించా. టెస్టింగ్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ కోడ్ అంతా బాగానే ఉంది, మీరు దీన్ని వాడుకోవచ్చు అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన ఎక్స్ట్రా ఫైల్ని ఏజ్యూర్ని ఇక్కడికి పంపిస్తాను మాస్టర్కి, ఏజ్యూర్ ఫైల్ని త్రూ ఎలాగా? మెర్జింగ్ ద్వారా. సో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఫైల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. దీన్ని నేను ఇప్పుడు ప్రొడక్షన్ కోసం వాడుకుంటాను అనమాట, డిప్లాయ్మెంట్ కోసం. తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు వేరే వర్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ డెవాప్స్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి దీనిలో ఎక్స్ట్రా ఫైల్ని తీసుకుంటాను, దీన్ని టెస్టింగ్కి పంపిస్తాను అనమాట. టెస్టింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఎక్స్ట్రా ఫైల్స్ అన్నింటినీ మళ్ళీ దీనికి పంపిస్తాను అనమాట. మళ్ళీ దీన్ని ప్రొడక్షన్ కోసం వాడుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వర్జన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. సో మళ్ళీ ఫైల్స్ అన్ని కూడా మాస్టర్ బ్రాంచ్కి తీసుకొస్తారు అనమాట. ఇది మనం రియల్ టైంలో ఫాలో అయ్యే మెథడ్. సో నౌ లెట్స్ గో టు ద షేర్. If you go to master branch, git checkout branch name, master కి వెళ్ళండి. సో మాస్టర్ లో ప్రెసెంట్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఒకటే ఫైల్ ఉంది. సో ఇప్పుడు మీరు గిట్ మెర్జ్ అని ఇచ్చేసి ఏ బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఇఫ్ టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్ ఫెయిల్ అయితే ఏంటి? సో విజయ్ టెస్టింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ మనం అదే కోడ్ మీద వర్క్ చేసి మళ్ళీ టెస్టింగ్ కి పంపిస్తాం అనమాట. సో ఇక్కడ మెర్జింగ్ ఎలా చేయాలి అంటే, ఇది బ్రాంచ్ 1, దీనిలో ఒక ఫైల్ ఉంది. ఇది బ్రాంచ్ 3, దీనిలో 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 2 ఫైల్స్ ని మీరు ఇక్కడికి తీసుకురావాలి. సో కమాండ్ ఏమి ఇస్తామంటే, గిట్ బ్రాంచ్ నేమ్ ఏంటి మనది? ఏ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారు? థర్డ్ బ్రాంచ్ అంటే లైనెక్స్ అని చెప్పేసి ఇస్తే సరిపోయింది. సో గిట్ మెర్జ్ అని ఇచ్చేసి ఏ బ్రాంచ్ లో ఉన్న కోడ్ తెచ్చుకోవాలి. సపోజ్ లైనెక్స్ లో ఉన్న మొత్తం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, జస్ట్ కీప్ ఎంటర్. చూడండి ఇక్కడ ఏజ్యూర్ అనే వచ్చింది, అదేవిధంగా జీసీపీ ఫైల్స్ 2 ఫైల్స్ మనకు వచ్చాయి. అయితే ఇక్కడ 0 ఎందుకు ఉందంటే, బికాస్ ఆఫ్ ఎంటీ ఫైల్స్, దానిలో మనం డేటా ఏం పెట్టలేదు కాబట్టి 0 అని ఉంది. సో ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తున్నా,
2 ఫైల్స్ వచ్చేసాయా? ఇంతకు ముందు ఎల్ఎల్ ఇస్తే ఓన్లీ సింగిల్ ఫైల్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు లైనక్స్ లో చేసిన కమిట్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట. మీరు గిట్ లాగ్ ఇచ్చి చూడండి, కమిట్స్ వచ్చేసాయా? జీసీపీ కమిట్ వచ్చింది, ఏజ్యూర్ కమిట్ వచ్చింది. ఇలా ఈ కమిట్స్ ఎక్కడ ఏ బ్రాంచ్ లో చేసామో కూడా మనకు చూపిస్తున్నారు అనమాట వాళ్ళు. నెక్స్ట్ సార్ వర్జన్ 1 కి వచ్చిందా మెర్జ్ చేశాక? ఎస్, అవును వివేక్. నెక్స్ట్ మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి డెవలపర్ కి ఇవ్వాలి టు బిల్డ్ ద కోడ్, ఆర్ డెవలపర్ విల్ క్రియేట్ ద న్యూ బ్రాంచ్ టు ఇన్సర్ట్ ద కోడ్. డెవలపర్స్ విల్ క్రియేట్ ద న్యూ బ్రాంచ్. నెక్స్ట్ హౌ టు మెర్జ్ స్పెసిఫిక్ ఫైల్. సో స్పెసిఫిక్ ఫైల్ చెప్తాను. సో ఫస్ట్ అన్ని ఫైల్స్ తెచ్చుకోవాలి అంటే మెర్జ్ మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ డెవాప్స్ లోనే మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు కదా? ఎస్, డెవాప్స్ లోనే మోడిఫికేషన్స్ చేసి ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవి మెయిన్ బ్రాంచ్ కి తెచ్చుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ కానీ మాస్టర్ బ్రాంచ్ కానీ వీటి రెండింటి ప్రొడక్షన్ కోసం వాడుకుంటాం అనమాట. ఇవి కాకుండా వర్జన్ 1 కి ఒక బ్రాంచ్ ఉంటుంది, వర్జన్ 2 కి ఒక బ్రాంచ్ ఉంటుంది, అదేవిధంగా వర్జన్ 3 కి ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఇలా మెయింటైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు వర్జన్ 4 క్రియేట్ చేశారనుకోండి, వర్జన్ 4 క్రియేట్ చేసి న్యూ కమిట్స్ చేస్తే న్యూ కమిట్స్ ని మళ్ళీ ఇక్కడికి మెర్జ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వర్జన్ 5 క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు వర్జన్ 5 క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వర్జన్ 1 మనం లాస్ అవ్వం మానస, వి విల్ నాట్ లాస్ వర్జన్ 1. నెక్స్ట్ సో అయితే అన్ని ఫైల్స్ ని మనం తెచ్చుకోవడానికి తెలుసు, కానీ స్పెసిఫిక్ గా ఒకటే ఫైల్ ని నేను తెచ్చుకోవాలి అనుకుంటున్నా. సో లెట్ us assume git checkout to DevOps అనే ఒక బ్రాంచ్ కి వెళ్దాం. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి, ఇంకొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం. సో ఫైల్ నేమ్స్ వచ్చేసరికి TCS, Infosys, Infotech, ఇలా 3 ఫైల్స్ ని క్రియేట్ చేసి 3 ఫైల్స్ ని గిట్ క్యాట్ చేసి కమిట్ చేద్దాం ఇండివిజువల్ గా. TCS ఫైల్ కమిటెడ్ అని చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి TCS అని చెప్పేసి. నెక్స్ట్ అదే విధంగా ఇన్ఫోసిస్ ఇచ్చేసి ఇన్ఫోసిస్ ఫైల్ ని కూడా కమిట్ చేసేద్దాం. Ctrl+E ఇన్ఫోసిస్. నెక్స్ట్ ఇన్ఫోటెక్ ఫైల్ ని కూడా సేమ్ వే. ఇలా 3 ఎక్స్ట్రా కమిట్స్ అయితే నేను చేశాను అనమాట. ఇట్ లాగ్ ఇస్తే 3 కమిట్స్ ఉన్నాయి. ఈ 3 కమిట్స్ లో నాకు పర్టికులర్ గా ఒకటే కమిట్ రావాలి. ఐ వాంట్ టు గెట్ ఓన్లీ 1 కమిట్ టు మాస్టర్ బ్రాంచ్. సో మాస్టర్ ఉంది, డెవాప్స్ బ్రాంచ్ ఉంది. మాస్టర్ లో నాకు 3 ఫైల్స్ ఉన్నాయి, డెవాప్స్ లో మాత్రం ఒక 5 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఒక 5 ఫైల్స్ ఉన్నాయి అంటే ఎక్స్ట్రా ఎన్ని ఫైల్స్ ఉన్నట్లు ఇక్కడ? సారీ, డెవాప్స్ లో ఇంతకు ముందు 2 ఉండాలి, ఇప్పుడు ఒక 3 క్రియేట్ చేశాను 5. సో ఎక్స్ట్రా ఎన్ని ఫైల్స్ ఉన్నట్లు? 2 ఫైల్స్ ఉన్నట్లు. ఈ 2 లో స్పెసిఫిక్ గా నాకు ఒకటే ఫైల్ మాత్రం ఇక్కడికి రావాలి. ఐ వాంట్ గెట్ ఓన్లీ 1 ఫైల్. సో అప్పుడు గిట్ చెర్రీ పిక్ వాడతాం. గిట్ చెర్రీ పిక్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ఏ స్పెసిఫిక్ కమిట్. అన్ని కమిట్స్ రావాలి అంటే మెర్జ్ తీసుకుంటాం, ఓన్లీ సింగిల్ కమిట్ రావాలంటే చెర్రీ పిక్. సో మీకు ఏ కమిట్ అయితే రావాలో దాని యొక్క కమిట్ ఐడిని కాపీ చేసుకోండి. సపోజ్ ఇన్ఫోసిస్ తీసుకున్నాం, ఇన్ఫోసిస్ యొక్క కమిట్ ఐడిని కాపీ చేసి మీరు మాస్టర్ బ్రాంచ్ కి వెళ్ళిపోండి. సో మాస్టర్ బ్రాంచ్ లో ప్రెసెంట్ ఇన్ఫోసిస్ ఫైల్ ఉందా? లేదు. సో ఇప్పుడు గిట్ చెర్రీ -పిక్ అని ఇచ్చేసి కమిట్ ఐడిని ఇవ్వండి. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఒక్క కమిట్ మాత్రమే వస్తుంది. ఇన్ఫోసిస్ ఫైల్ ఇప్పుడు వచ్చిందా? ఇలా పర్టికులర్ గా ఒక ఫైల్ కావాలి అంటేనేమో చెర్రీ పిక్ యూజ్ చేస్తాం. అన్ని ఫైల్స్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం? మెర్జ్. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? Guys, any queries? If we create version 5 from master branch directly, will it impact the flow? No, it will not impact Vijay. So can we move command y? Can we move the command y need to use merge? Rupa garu move iste emoutunante file oka దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ అవుతుంది. సో మూవ్ వేరు, ఇక్కడ మెర్జ్ వేరు అన్నమాట. మెర్జ్ అనేది ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి కమిట్స్ ని తీసుకురావడానికి వాడతాం. ఓకేనా? ఓకే, సో ఇంతవరకు అందరికీ అర్థమైంది అని అనుకుంటే దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. స్పెసిఫిక్ ఫైల్ ని మెర్జ్ చేయాలంటే కమిట్ ఐడి ఇస్తామా? ఎస్ ధర్మతేజ, కమిట్ ఐడిని ఇస్తాం త్రూ చెర్రీ పిక్ ద్వారా.
సో వాట్ ఇఫ్ we commit multiple files, want to pick single file out of it? No, it is not possible, Vivek. మనం ఇక్కడ కమిట్ ఐడిని బేస్ చేసుకొని చేసుకుంటాం, అంతేగాని ఫైల్ ని బేస్ చేసుకొని కాదు. నెక్స్ట్, if we commit 2 files in a single commit, I need to get single file from it. Possible? No, it is not possible. So sir, you say about the master advantages its users. అర్థం కాలేదు పుష్పరామ్, మీరు ఏమడిగారు? యా, హౌ టు రివర్ట్ రీసెంట్ ఆర్ పేస్ట్ మెర్జ్ సార్. అంటే లైక్ తెచ్చుకున్న కమిట్స్ ని డిలీట్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సపోజ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే ఒక కమిట్ నాకు ఏ బ్రాంచ్ లోపలికి, మాస్టర్ బ్రాంచ్ లోపలికి వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రాంచ్ ని మీరు ఈ కమిట్ ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు, అదే కదా. గిట్ రీసెట్ అని ఇచ్చేసి నిన్న కమిట్ యూజ్ చేసాం కదా, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్రో ఒకసారి చెర్రీ పిక్ తో 2 or more కమిట్స్ చేయొచ్చా? నో, చెర్రీ పిక్ తో మనం సింగిల్ దే చేస్తాం అనమాట. ఒకవేళ మల్టిపుల్ చేయాలనుకుంటే కమిట్ ఐడీస్ ఇవ్వండి, అప్పుడు వర్క్ అయింది. సో హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ లో 2 files తప్ప రిమైనింగ్ ఫైల్స్ ని మెర్జ్ చేయలేండి ఎలా సార్? కార్తిక్, నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మనం ఫైల్స్ ని మెర్జ్ చేయట్లేదు, కమిట్స్ ని చేస్తున్నాం అనమాట. ఓకే, కమిట్స్ ని మెర్జ్ చేస్తున్నాం. సో ఆ కమిట్ కి సంబంధించిన ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ ఎట్ ఏ టైం వస్తాయి. నెక్స్ట్, మాస్టర్ రోల్ అడ్వాంటేజెస్ ఒకసారి చెప్పండి. సో మాస్టర్ బ్రాంచ్ గురించి అడుగుతున్నారు మీరు. If 2 files committed with this commit ID, use cherry pick, both files will be merged to master, right? Exactly, Deja, correct. Next, can we merge 10 commits at a time? So 10 commits మీరు at a time merge చేయాలి అనుకుంటే లైక్ చెర్రీ పిక్ ద్వారా చేయాల్సి ఉంటుంది అనమాట. మెర్జ్ చేసిన తర్వాత 2 branches లో ఉంటది కదా, ఫైల్ కాపీ చేస్తున్నట్లు. కొంచెం అడిగేది క్లియర్ గా అడగండి, మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నాకు కొన్ని అర్థం అవ్వట్లేదు అనమాట. సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ చెర్రీ పిక్ ఎగ్జాక్ట్? సో చేస్తాను, వెయిట్ ఎ సెకండ్. నెక్స్ట్, సార్ ఇఫ్ we create 10 branches, we will get files from previous 9 branches files, right? Is there anything like need to files from 7th branch? సో 10 files నుంచి 10 branches నుంచి రావు, మీరు ఏ బ్రాంచ్ నుంచి అయితే క్రియేట్ చేస్తారో ఆ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు ఫైల్స్ వస్తాయి నిఖిల్. నెక్స్ట్, సార్ ప్లీజ్ గివ్ ఎగ్జాంపుల్ బై మెర్జింగ్ ది 2 commits at a time. 2 commits మీరు ఎట్ ఏ టైం చేయాలంటే వెయిట్ ఏ సెకండ్ చెప్తాను. సో లెట్స్ గిట్ చెక్అవుట్ టు డెవాప్స్. సో డెవాప్స్ బ్రాంచ్ లో ఉన్నాం, గిట్ లాగ్ ఇవ్వండి. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక 2 commits ని కాపీ చేసుకుంటున్నాం. ఇన్ఫోటెక్ అనే ఒక కమిట్ కాపీ చేసి పక్కన పేస్ట్ చేయండి. నెక్స్ట్, టీసీఎస్ కమిట్, దీన్ని కూడా కాపీ చేసి ఇక్కడ పక్కన పేస్ట్ చేయండి. అయితే లెట్స్ చెక్అవుట్ టు బ్రాంచ్ నేమ్ మాస్టర్ కి చెక్అవుట్ అయిపోయి గిట్ చెక్అవుట్, సారీ గిట్ చెర్రీ పిక్ అని చెప్పాను కదా, గిట్ చెర్రీ -పిక్ అని ఇచ్చేసి ఆ కమిట్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 commit ఐడీస్ ని ఇవ్వండి. సో మీ డౌట్ ఇదే కదా, మల్టిపుల్ కమిట్స్ ని మనం ఎట్ ఏ టైం చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈజ్ దిస్ యువర్ క్వరీ? చూడండి, 2 commits నేను ఎట్ ఏ టైం ఇచ్చాను అండ్ యూ కెన్ సి ఇన్ఫోసిస్ ఫైల్ వచ్చింది, టీసీఎస్ ఫైల్, 2 files వచ్చాయి కదా. అదే విధంగా గిట్ లాగ్ ఇచ్చినట్లయితే 2 commits వచ్చాయా? ఇప్పుడు అర్థమైంది కదా మల్టిపుల్ కమిట్స్ ని మనం ఎలా తెచ్చుకోవాలి అని. యా, సో ఇది మెర్జ్ కి చెర్రీ పిక్ కి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళొచ్చా? వితౌట్ స్పేస్ ఇస్తే అది సింగిల్ కమిట్ గానే తీసుకుంటది కదా భార్గవ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గిట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. మీరు ఎక్స్పీరియన్స్ గా పెట్టుకొని వెళ్దాం అనుకుంటే ఈ క్వశ్చన్ గిట్ నుంచి ఖచ్చితంగా అడుగుతారు. సో ఆ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి అడుగుతారు అనమాట. సపోజ్ ఇది ఒక బ్రాంచ్ విచ్ ఈస్ ద బ్రాంచ్ నేమ్ ఈస్ మాస్టర్ అని చెప్పేసి అనుకుందాం. దీనిలో ఒక ఫైల్ క్రియేట్ చేశాను AWS అని చెప్పేసి. ఓకే, సో ఈ ఫైల్లో డేటా ఏమని పెట్టానంటే ABC అని చెప్పేసి పెట్టేశాను. అయితే ఇప్పుడు మాస్టర్ నుంచి మీరు ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, లైక్
డెవ్ అని చెప్పేసి ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు. అప్పుడు యాజ్ యూజువల్ ఏమైంది, న్యూ బ్రాంచ్ క్రియేట్ అయిపోయి న్యూ బ్రాంచ్లో AWS అనే ఒక ఫైల్ క్రియేట్ అయిపోయి దానిలో ABC డేటా వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ABC తీసేసి XYZ అనే ఒక డేటా పెడుతున్నా. మళ్ళీ నేను మాస్టర్ బ్రాంచ్కి వచ్చేసి XYZ తో పాటు ఇంకొంచెం డేటాను యాడ్ చేస్తున్నా, ఇక్కడ 1 2 3 అని చెప్పేసి. సో ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ సేమ్ ఫైల్ ఉంది. సేమ్ ఫైల్ ఏంటి, ఇక్కడ AWS ఫైల్. బ్రాంచెస్ 2 ఉన్నాయి, బట్ ఫైల్ మాత్రం సేమ్ ఉందన్నమాట రెండిట్లో. ఇప్పుడు మీరు ఈ బ్రాంచ్ నుంచి డేటా చూసినట్లయితే మాస్టర్ బ్రాంచ్ నుంచి AWS ఫైల్లో డేటా ఏముంది, ABC 1 2 3 ఇలా ఉంది. అదే డెవ్ బ్రాంచ్ నుంచి మీరు క్యాట్ AWS అని ఇస్తే డేటా ఏం ప్రింట్ అయింది, XYZ అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. అంటే ఫైల్ ఒక్కటే కానీ డేటా అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ఈ XYZ అనే ఒక డేటా కూడా మీరు ఈ బ్రాంచ్ లోపలికి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ గెట్స్ అలౌడ్. ఎందుకంటే ఇక్కడ సపరేట్ డేటా ఉంది, ఇక్కడ సపరేట్ డేటా ఉందన్నమాట. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం అక్కడ మెర్జ్ చేయలేము అప్పుడు. సో అప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ ఒక బ్రాంచ్ ఉందండి, ఇదేంటంటే జావా బ్రాంచ్ అనుకుందాం, జావా బ్రాంచ్. సో నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఉంది, ఇది వచ్చేసరికి పైథాన్ బ్రాంచ్ అనమాట. పైథాన్ బ్రాంచ్ రెండిట్లో కూడా మనకి సేమ్ ఫైల్ ఉంది. వీటి రెండిట్లో కామన్గా ఉన్న ఫైల్ ఒక ఫైల్ తీసుకుందాం, XYZ అనే ఒక ఫైల్. సో ఈ బ్రాంచ్ నుంచి ఏమో ఒక డెవలపర్ జావా కోడ్ రాస్తున్నాడు, జావా కోడ్. జావా బ్రాంచ్ నుంచి జావా కోడ్ జావా డెవలపర్ రాస్తున్నాడు అనమాట. పైథాన్ బ్రాంచ్ నుంచి పైథాన్ కోడ్ అయితే రాస్తున్నాం. ఇద్దరు డెవలపర్స్ ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ బ్రాంచెస్లో, బట్ సేమ్ ఫైల్లో. సో ఇప్పుడు మీరు జావా బ్రాంచ్లో ఉండి క్యాట్ XYZ అని ఇస్తే జావా కోడ్ వస్తుంది. పైథాన్ బ్రాంచ్లో ఉండి క్యాట్ XYZ అని ఇస్తే పైథాన్ కోడ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు జావా డెవలపర్ ఏమంటాడంటే బ్రో నీ కోడ్ కూడా నాకు ఇచ్చేసేవా అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ఉన్న పైథాన్ కోడ్ మీకు జావా బ్రాంచ్ లోపలికి రావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కోడ్ ఒక బ్రాంచ్లో ఉన్న కోడ్ ఇంకొక బ్రాంచ్ లోపలికి రావాలంటే ఏం చేయాలి, మెర్జ్ చేయాలి. ఎస్, సో మెర్జ్ చేసినప్పుడు మెర్జ్ ఇక్కడ అవ్వదు అనమాట. మెర్జ్ అనేది ఇక్కడ జరగదు, అక్కడ కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యింది. కాన్ఫ్లిక్ట్ రైజ్ అవ్వడం వల్ల మెర్జింగ్ అనేది జరగదు. కాన్ఫ్లిక్ట్ ఎందుకు రైజ్ అవుతుందంటే ఇక్కడేమో డిఫరెంట్ కోడ్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ కోడ్ ఉంది, రెండు ఒకదాంతో ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ని మనం రిజాల్వ్ చేసి అప్పుడు మనం మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఎయిమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థమైంది కదా అందరికి? ప్లీజ్ రెస్పాండ్. 120 మెంబర్స్ ఉన్నారు, బట్ రెస్పాన్సెస్ చాలా తక్కువ వస్తున్నాయి. యా, సో అందరూ మోస్ట్లీ ఎస్ అని వచ్చింది. యా, థ్యాంక్ యూ. సో ఇంకా అర్థం కాలేదని చెప్పేసి 1 or 2 మెంబర్స్ చెప్తున్నారు. ఓకే, సో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. సో మీలో డీజే టిల్లు మూవీ చూసారా? అంటే అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నాను. డీజే టిల్లు మూవీ చూసారా? సో అక్కడ డీజే టిల్లులో ఎవరు ఉంటారంటే జనరల్గా ఒక పక్క మన హీరో ఉంటాడు అనమాట. దిస్ ఈజ్ హీరో టిల్లు. అయితే ఇంకొక పక్కన ఇంకొక క్యారెక్టర్ ఉంటాడు, విచ్ ఈజ్ షానోన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇద్దరికి కామన్ గా ఉన్న హీరోయిన్ ఎవరు? వీళ్ళిద్దరికి కామన్ గా ఉండే హీరోయిన్ అంటే ఇద్దరు కామన్ ఫ్రెండ్ మన రాధిక అక్క, అంతే కదా? సో అయితే మన టిల్లు వచ్చేసరికి రాధికని మూవీకి వెళ్దామా అని చెప్పేసి అడుగుతాడు. ఏ మూవీ? సంథింగ్ ఒక అవతార్ మూవీ అనుకుందాం. అవతార్ మూవీకి వెళ్దామా అని చెప్పేసి అడుగుతాడు. షానన్ వచ్చేసి రాధికని టిల్లుకి తెలియకుండా మనం కూడా మూవీకి వెళ్దాము, ఈసారి బాలయ్య బాబు మూవీకి వెళ్దామని చెప్పేసి అడుగుతాడు. సో అయితే ఎప్పుడైతే ఇక్కడ షానన్ రాధికని అడిగాడని చెప్పేసి టిల్లుకి తెలిసిందో వీళ్ళిద్దరికి గొడవ అయింది కదా. నువ్వేంటి రాధికని అడిగామని చెప్పేసి ఇద్దరు గొడవ పడతారు. అంటే అక్కడ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది మాస్టర్ అని చెప్పేసి, ఇక్కడ సంథింగ్ డెవ్ అనే ఒక బ్రాంచ్ ఉంది. వీటి రెండిట్లో సేమ్ ఫైల్ ఎక్స్ అనే ఒక ఫైల్ ఉందన్నమాట. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ నుంచి నేను ఈ ఫైల్ లోపలికి ఒక మెసేజ్ ఇచ్చాను, అవతార్ అనే ఒక మెసేజ్.
డెవ్ అనే ఒక బ్రాంచ్ నుంచి ఈ ఎక్స్ అనే ఒక ఫైల్కి బాలయ్య బాబు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఈ బ్రాంచ్ వెళ్ళి ఈ బ్రాంచ్తో మెర్జ్ చేసుకుందాం అనుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమై ఉంటుంది నాకు తెలిసి. ఇస్ దిస్ క్లియర్? యా. సో అయితే దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో హౌ వీఆర్ గెటింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ హౌ టు రిజాల్వ్ ఇన్ రియల్ టైమ్ అని చెప్పేసి చెప్తాను. గో టు డెస్క్టాప్ అండ్ దెన్ సపరేట్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. దానిలో గిట్ ఇనిట్ చేస్తాను టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. Sir, if the data in X file has ABC in master and ABCD in dev branch, does it will conflict? Yes, it will get conflict. Data different in same line అయితే కాదు సార్, సేమ్ లైన్ అయినా అవుతుందండి. కాసి ఏం క్లారిఫై చేయాలి, లైక్ మీరు ఏం అడిగారు? సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ గిట్ ఇనిట్ చేద్దాం. గిట్ ఇనిట్ డాట్. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్ వై షుడ్ బి మెర్జ్. సో అది నేను మీకు ఇస్తాను, క్లారిటీ ఇస్తాను. వెయిట్ ఏ సెకండ్. సో అయితే ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ గిట్, దీనిలో క్యాట్ గ్రేటర్ దాన్ ఏడబ్ల్యూఎస్, హాయ్ దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఫైల్ అని చెప్పేసి డేటా పెట్టి సేవ్ చేయండి. నౌ ఆఫ్టర్ సేవింగ్ ద ఫైల్ వీ నీడ్ టు యాడ్ ద ఫైల్ అండ్ కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m AWS ఫైల్ కమిటెడ్ అని వచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. సో కమిట్ అయిపోయింది. గిట్ లాగ్ చూసుకుంటే వీ హ్యావ్ 1 కమిట్ మీన్ మాస్టర్ బ్రాంచ్. సో గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి డెవాప్స్ అని ఒక బ్రాంచ్ తీసుకుందాం. సో ఇప్పుడు డెవాప్స్ లో ఉన్నాము. క్యాట్ AWS ఇస్తే సేమ్ డేటా ఉంది, బట్ నేను రీప్లేస్ చేస్తున్నా. క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ AWS అని చెప్పేసి, సారీ డబుల్ గ్రేటర్ కాదు, సింగిల్ గ్రేటర్ దాన్ ఇద్దాం. ఓవర్ రైట్ అయిపోయింది. దీనిలో 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇలా నెంబర్స్ ఇచ్చాను అనమాట. సేవ్ చేసి దీన్ని ఇక్కడ కమిట్ చేయండి. చేంజ్ చేశాను కాబట్టి నంబర్స్ యాడెడ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి AWS అని. సో కమిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాము? డెవాప్స్ అనే ఒక బ్రాంచ్ లో క్యాట్ AWS ఇస్తే డేటా ఏమొస్తుంది? 1 2 3 4 5 6 వస్తుంది. ఇఫ్ యూ చెక్అవుట్ టు మాస్టర్, ఇక్కడ క్యాట్ AWS ఇస్తే దిస్ ఈజ్ AWS ఫైల్ అని వస్తుంది. సో దీనిలో ఇంకొంచెం డేటాను యాడ్ చేస్తున్నా. యాడింగ్ సమ్ డేటాను యాడ్ చేసి మళ్ళీ కమిట్ చేయండి. గిట్ కమిట్ -m డేటా యాడెడ్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. కమిట్ చేసాం. సో ఇప్పుడు క్యాట్ AWS ఇస్తే దీనిలోనేమో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్. డెవాప్స్ బ్రాంచ్ లో నెంబర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న నెంబర్స్ కూడా నాకు ఇప్పుడు ఇక్కడికి రావాలి. వేరే డెవలపర్ రాసిన కోడ్ కూడా నాకు ఇక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు మెర్జ్ చేయండి. గిట్ మెర్జ్ అని ఇచ్చేసి బ్రాంచ్ నేమ్ ఏ బ్రాంచ్ లో ఉంది? డెవాప్స్. జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఆటో మెర్జింగ్ AWS అంటే ఆటోమేటిక్ గా మెర్జ్ అయ్యేటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అయ్యాయి. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ AWS. ఆటో మెర్జింగ్ ఫెయిల్ అయిపోయింది. కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల ఆటోమేటిక్ గా మెర్జ్ జరగడం ఫెయిల్ అయింది అనమాట. ఫిక్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ కమిట్ ద రిజల్ట్. ముందు ఆ కాన్ఫ్లిక్ట్స్ ని ఫిక్స్ చేసుకొని రిజాల్వ్ చేయమని చెప్తుంది. ఇందాక క్యాట్ AWS ఇస్తే జస్ట్ ఈ 2 లైన్స్ వచ్చాయి కదా, కానీ ఇప్పుడు క్యాట్ AWS ఇవ్వండి. చూడండి సంథింగ్ ఎక్స్ట్రా డేటా వచ్చింది. వీటిని ఏమంటామంటే మనం కాన్ఫ్లిక్ట్ మెసేజెస్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్స్, లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి చూసారా, ఈజ్ ఈక్వల్ టు. వీటిని కాన్ఫ్లిక్ట్ మెసేజెస్ అని చెప్పేసి అంటాం. మీరు అన్వాంటెడ్ డేటాని డిలీట్ చేసేసి మీకు కావాల్సిన డేటా అంతవరకు ఉంచుకొని మీరు కమిట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం మాడిఫై చేయాలి. ఐ వాంట్ టు డిలీట్ సమ్ లైన్స్. ఎలా డిలీట్ చేస్తాం? VIM. గ్రేట్. సో VIM ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. సో దీనిలో ఉన్న అన్వాంటెడ్ డేటా అంటే ఈ హెడ్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇవన్నీ తీసేయండి. ఇవేంటంటే బ్రాంచెస్ అండి. హెడ్ అంటే కరెంట్ బ్రాంచ్. కరెంట్ బ్రాంచ్ ఏంటి? మాస్టర్. నెక్స్ట్ డెవాప్స్. సో ఈ డెవాప్స్ అనేది ఈ డెవాప్స్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ఇది, కరెంట్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ఇది అని చెప్పేసి మనకి డివైడ్ చేసి క్లియర్ గా చూపిస్తుంది అనమాట. కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. DD ఇచ్చేసేయండి. DD
జస్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్. జీజీ కాదండి, డిడి, సేవ్ అండ్ ఎగ్జిట్. సో నాకు కావాల్సిన డేటా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తో పాటు నంబర్స్ కూడా ఈ ఫైల్ లోపలికి రావాలి అనుకున్నాం. వచ్చిందా ఇప్పుడు? మన అల్టిమేట్ అయ్యి మనం రీచ్ అయిపోయాం కదా. ఇలానే మనం కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేస్తాం. సో రిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ గిట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కాన్ఫ్లిక్ట్ రైజ్ అయినప్పుడు వీ నీడ్ టు యాడ్ ద ఫైల్ అగైన్ అండ్ వీ నీడ్ టు కమిట్. గిట్ కమిట్ -m AWS ఫైల్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్డ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఫైల్ నేమ్ ఇవ్వకపోయినా మీకు కమిట్ అయిపోయిందండి. సో కమిట్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు cat AWS ఇవ్వండి. ఆర్ యూ ఏబుల్ టు సీ ఆల్ ద డేటా ప్రెసెంట్ ఇన్ ఏ ఫైల్? సో దిస్ మ్యాటర్ విల్ బి ఇన్ బోత్ ద బ్రాంచెస్. సో 2 బ్రాంచెస్ లో ఉండిద్దా అంటే నో, 2 బ్రాంచెస్ లో ఉండదు. ఎందుకంటే మీరు ఈ బ్రాంచ్ నుంచి అంటే డెవ్ అనే ఒక బ్రాంచ్ నుంచి మాస్టర్ కి మెర్జ్ చేసుకున్నారు కాబట్టి డేటా అనేది మాస్టర్ బ్రాంచ్ లోనే ఉంటుంది. డెవ్ బ్రాంచ్ లోపలికి కూడా రావాలంటే డెవ్ కి వెళ్ళి మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు గిట్ లాగ్ ఇస్తే యాజ్ యూ కెన్ సి AWS ఫైల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రిజాల్వ్ అయిపోయాయి అని వచ్చారు. నెక్స్ట్, సార్ 2 commits or 1 commit in the master branch after merging. సో 2 commits చేయాలండి బిఫోర్ మెర్జింగ్, ఆఫ్టర్ మెర్జింగ్ కాదు. 2 commits చేయాలి, అదర్వైజ్ మన కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవ్వవు అనమాట. ఓకేనా? ఇది అందరికీ అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రాక్టికల్ గా? క్లియర్? ఓకే వివేక్, ఎస్ ప్లీజ్. యా, సో మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు లైక్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం క్లారిటీగా వినండి. ఐ మీన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా అండి, టచ్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి అప్లికేషన్ కోడ్, యాప్ కోడ్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైల్ అయితే క్రియేట్ అయింది. VAMలో ఈ ఫైల్ని ఓపెన్ చేసి దీనిలో జావా కోడ్ రాద్దాం. లైక్ జావా కోడ్ మనకు తెలియదు కాబట్టి జావా కోడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇంటర్నెట్లోంచి కాపీ చేసుకుందాం. బికాస్ ఇదంతా డెవలపర్స్ పాడు, మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న డేటాని ఏదైతే ఉందో కాపీ చేసుకోండి. జావా డెవలపర్ జావా కోడ్ రాసేసాడు అనమాట. రాసి ఫైల్ని కమిట్ చేశాడు. గిట్ యాడ్ ఫైల్ నేమ్, గిట్ కమిట్ -m. ఐ మీన్ జావా కోడ్ ఈస్ డన్ అని చేసి ఫైల్ నేమ్ ఏంటి, యాప్ కోడ్ అని ఇచ్చేసాడు. సో ఇక్కడ కమిట్ చేశాడు. అయితే ఇఫ్ యూ గో టు బ్రాంచ్, ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయండి. గిట్ చెక్అవుట్ -b, బ్రాంచ్ నేమ్ ఈసారి పైథాన్ తీసుకుందాం. సో ఇప్పుడు పైథాన్ లో కూడా సేమ్ కోడ్ ఉంటుంది అనమాట, యాప్ కోడ్ అని. VAM యాప్ కోడ్ లో ఇక్కడ పైథాన్ తీసేసి నేను మొత్తం ఉన్న లైన్స్ అన్ని కూడా డిలీట్ చేసి, ఐ మీన్ జావా కోడ్ డిలీట్ చేసి పైథాన్ కోడ్ పెడతాం. లెట్స్ గో టు ద ఫస్ట్ లైన్, GG 100 TD ఇచ్చేస్తే మొత్తం లైన్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో దీనిలో పైథాన్ కోడ్ రాస్తాం. సో ఇది పైథాన్ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఎస్కేప్, షిఫ్ట్ కావాలండి. సో ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే చేంజ్ చేసాం కాబట్టి కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m పైథాన్ కోడ్ అని వచ్చేసి యాప్ కోడ్ ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. 2 బ్రాంచెస్ ఉన్నాయి. 2 బ్రాంచ్ లో సేమ్ ఫైల్ ఉంది, కానీ ఇండివిజువల్ డేటా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు చెక్అవుట్ అయిపోండి మాస్టర్కి. గిట్ చెక్అవుట్ టు మాస్టర్. ఇక్కడ ఇంకొక కమిట్ అయితే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవ్వవు అనమాట. కాన్ఫ్లిక్ట్ రైజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక కమిట్ చేయాలి. cat డ్యూయల్ గ్రేటర్ దాన్ యాప్ కోడ్. సో సంథింగ్ ఏదో ఒక చిన్న కమిట్ చేద్దాం, చేంజ్ చేసి గిట్ కమిట్ -m డేటా యాడెడ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి, యాప్ కోడ్. కమిట్ చేసేసాం. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు క్యాట్ యాప్ కోడ్ అని ఇస్తే ఇక్కడ జావా కోడ్ ఉంది, బట్ ఆ బ్రాంచ్ లో వేరే కోడ్ ఉంది, పైథాన్. ఇప్పుడు ఆ పైథాన్ కోడ్ కూడా మీరు ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకుంటే మనం మెర్జ్ చేస్తామని చెప్పాను. గిట్ మర్జ్, బ్రాంచ్ నేమ్ ఏంటి, పైథాన్. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఆటోమేటిక్ గా మెర్జ్ అవుతుంటే కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అయింది. సో కాన్ఫ్లిక్ట్ రైజ్ అవ్వటం వల్ల ఆటోమేటిక్ మెర్జింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయిందంట. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ ఈస్
ఇదే ఫైల్లో విఐఎం స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి యాప్ కోడ్ ఓపెన్ చేసి మీకు అన్నెసెసరీ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రిమూవ్ చేయండి. సో ఇక్కడ హెడ్ అని ఉందా, ఇది మనకి అన్నెసెసరీ అనమాట. డిడి ఇచ్చేస్తే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ లాస్ట్లో కూడా ఈజ్ ఈక్వల్ టూస్ ఉన్నాయి, దీన్ని రిమూవ్ చేసేయండి. సో ఇలా అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉందో దాని మొత్తాన్ని రిమూవ్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ గిట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. గిట్ యాడ్ యాప్ కోడ్ మళ్ళీ కమిట్ చేయండి. గిట్ కమిట్ -m కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్డ్ అని చేసి ఎంటర్ ఇవ్వండి. ఫైల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అయితే ఇప్పుడు క్యాట్ యాప్ కోడ్ అని ఇస్తే మొత్తం జావా కోడ్ ఉంది, అదే విధంగా పైథాన్ కోడ్ రెండు ఉన్నాయి కదా. సో ఇలా మనం కమిట్ చేసుకుంటాం అనమాట, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకోవాలి. మీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారండి, వాట్ ఈస్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ హౌ టు రిజాల్వ్ ది మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి. when multiple developers are working on individual branches in a single file, if you want to merge a particular commit, then automatically the conflicts will get happen. So to resolve these conflicts, we have to open the file in VIM editor and we need to delete the conflict messages. Now we need to save the data and we need to add the file to, we need to track the file and we have to commit the file. ఇది మనం రిజాల్వ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. ఇస్ దిస్ క్లియర్ నౌ? యా. ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అయ్యాయి కానీ నాకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇక్కడ వద్దు, లైక్ ఐ వాంట్ టు క్యాన్సిల్ ద మెర్జ్. మెర్జ్ జరిగే టైంలో కాన్ఫ్లిక్ట్స్ వస్తే నేను ఆ మెర్జ్నే క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా. పైథాన్ కోడ్ డిలీట్ అవుతుందా మెర్జ్ చేశాక? నో, డిలీట్ అవ్వదండి. సో ఇక్కడ మెర్జ్ జరిగే టైంలో నాకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తే నాకు మెర్జింగ్ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. సో అప్పుడు దానికి ఏంటంటే గిట్ మెర్జ్ --- అబార్ట్ అని చెప్పేసి ఇస్తాం. గిట్ మెర్జ్ --- అబార్ట్. జనరల్ గా అబార్ట్ మీనింగ్ ఏంటి? అబార్షన్ అని చెప్పేసి అంటాం కదా. అబార్షన్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సిల్. ఓకేనా? క్యాన్సిల్. సో మెర్జిని నేను క్యాన్సిల్ చేయమని చెప్తున్నా, అది కూడా ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ రైజ్ అయినప్పుడు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు కమాండ్ వాడుకోవచ్చు అనమాట. సో ఇంకా గిట్ స్టాషింగ్ ఉంటుంది. జనరల్గా ఈ గిట్ స్టాషింగ్ అనేది ఎప్పుడు వాడతామంటే, సపోజ్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఉందండి. సో దిస్ ఈస్ ద బ్రాంచ్. సార్ ఏ కోడ్ అయినా యాడ్ చేసుకోవచ్చా లేకపోతే సెర్టైన్ గా కోడే యూజ్ చేయాలని ఉంటుంది? సెర్టైన్ గా ఇదే ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చింది వాడుకోవచ్చు సుధా. నెక్స్ట్ సో అయితే ఇక్కడ మాస్టర్ అని చెప్పేసి ఒక బ్రాంచ్ ఉంది. మాస్టర్ లో ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడే కమిట్ చేసేది అనమాట. కమిట్ చేసి ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. సంథింగ్ డెవాప్స్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. సేమ్ 3 ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి కదా. సో 3 ఫైల్స్ ఇక్కడ ఆల్రెడీ కమిట్ చేసేసాం కాబట్టి ఆ 3 ఫైల్స్ లో నేను ఇప్పుడు డేటా యాడ్ చేస్తాను. డేటా యాడ్ చేసి కమిట్ చెయ్యకుండా మీరు ఈ బ్రాంచ్ లోపలికి వెళ్ళలేరండి. వితౌట్ కమిటింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్విచ్ ద బ్రాంచ్. సో అప్పుడు మీకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట, నువ్వు కమిట్ చేసి వెళ్ళు, కమిట్ చేయకుండా వెళ్ళలేవు అని చెప్పేసి. సో మనకి రియల్ టైంలో ఒక సినారియో ఉంటుంది. సో ఆ సినారియో ఏంటంటే, ఈ బ్రాంచ్లో ఒక సోర్స్ ఫైల్ ఉందన్నమాట. ఇది బ్రాంచ్ 1 అనుకుందాం. ఈ బ్రాంచ్ 1లో సోర్స్ ఫైల్ ఉంది, సోర్స్ కోడ్ అంటే అప్లికేషన్కి సంబంధించిన కోడ్ మొత్తం దీనిలో ఉంది. దీన్ని బేస్ చేసుకొని మన డెవలపర్ కోడ్ రాయాలి వేరే బ్రాంచ్లో. ఇది రెండో బ్రాంచ్ అనమాట, విచ్ ఈస్ బ్రాంచ్ 2. అయితే ఇక్కడ ఏమవుతుంది, సోర్స్ కోడ్ని బేస్ చేసుకొని మన వాడు కోడ్ రాస్తున్నాడు, సేమ్ ఫైల్లో కోడ్ రాస్తున్నాడు. కోడ్ రాసేటప్పుడు ఒక దగ్గర డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందాం అనుకున్నాడు, ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్తో చెక్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ కమిట్ చేయకుండా ఈ బ్రాంచ్కి వెళ్ళలేము. కమిట్ చేస్తే ఏమైంది, డేటా అనేది సేవ్ అయింది. ఒకవేళ ఇక్కడికి కమిట్ చేసి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయాడు, చూసుకున్న తర్వాత తప్పని తెలిసింది, మళ్ళీ తర్వాత దాన్ని కమిట్ని చేంజ్ చేయాలి, డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా, అంతేనా? డిలీట్ చేయాలి, ఎందుకంటే కోడ్లో మిస్టేక్ ఉంది కాబట్టి. ఇలా చేసే పని లేకుండా మనం ఏం చేస్తామంటే స్టాషింగ్ అప్లై చేస్తాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కమిటింగ్ ద ఫైల్, ఇఫ్ వీ అప్లై ద స్టాష్, అది మనకి టెంపరీగా డిలీట్ అవుతుంది డేటా అనేది.
అంటే ఇప్పుడు ఈ డెవలపర్ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఇది టెంపరీగా డిలీట్ అయిపోయింది. టెంపరీగా డిలీట్ అయిపోయి మీరు ఈ బ్రాంచ్ లోపలికి వెళ్ళిపోయి కోడ్ని ఒకసారి మొత్తం రివ్యూ చేసుకొని మళ్ళీ ఈ బ్రాంచ్ లోపలికి వచ్చేసి టెంపరీగా డిలీట్ అయింది మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. రీస్టోర్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకుంటారు అనమాట. ఇటువంటి పర్పసెస్లో మనం స్టాషింగ్ అనేది వాడతాం. సో ఇది ఫస్ట్ టైం చెప్తే మీకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, బట్ ప్రాక్టికల్గా చెప్తాను, మీకు అర్థమైంది. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానిలో గిట్ ఇనిట్ చేస్తాం. గిట్ ఇనిట్ డాట్ ఫ్రెష్గా చెప్తున్నా చూడండి. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ AWS క్యాట్ గ్రేటర్ దాన్ AWS హాయ్ AWS అని చెప్పేసి డేటా పెట్టేసి ఫైల్ని కమిట్ చేద్దాం. సో కమిట్ చేసాం, దీనిలో డేటా ఉందన్నమాట. అయితే ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ గిట్ చెక్అవుట్ -b అండ్ ద బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి డెవాప్స్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు సేమ్ డేటా ఇక్కడ ఉంటుంది క్యాట్ AWS ఇస్తే. దీనిలో ఇంకొంచెం డేటాను పెట్టండి. క్యాట్ డ్యూయల్ గ్రేటర్ దాన్ AWS అని చెప్పేసి కొన్ని నెంబర్స్ యాడ్ చేస్తున్నాం. అయితే చేంజ్ చేసాం కదా, చేంజ్ చేసిన తర్వాత నేను కమిట్ చేయకుండా వేరే బ్రాంచ్ లోపలికి వెళ్తున్నాను. గిట్ చెక్అవుట్ టు మాస్టర్, స్విచ్ టు ద బ్రాంచ్ మాస్టర్. సో డైరెక్ట్గా అయిపోయాం, ఇట్స్ ప్రాబ్లం లేదు. మళ్ళీ డెవాప్స్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m డేటా యాడెడ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి, కమిట్. మళ్ళీ ఇంకొకసారి డేటాను యాడ్ చేయండి, డేటా యాడెడ్ అగైన్. సో మళ్ళీ డేటాను యాడ్ చేసి సేవ్ చేసిన తర్వాత కమిట్ చేయకుండా చెక్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. గిట్ చెక్అవుట్ టు మాస్టర్. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో. యువర్ లోకల్ చేంజెస్ టు ది ఫాలోయింగ్ కోడ్ ఫాలోయింగ్ ఫైల్ వుడ్ బి ఓవర్ రిటన్ బై చెకింగ్ అవుట్. ప్లీజ్ కమిట్ యువర్ చేంజెస్ ఆర్ స్టాష్ దెమ్ బిఫోర్ అప్లై. అంటే మీరు ఫైల్లో డేటాని చేంజ్ చేసిన తర్వాత కమిట్ చేయకుండా వేరే బ్రాంచ్కి వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో ఇప్పుడు క్యాట్ AWS ఇస్తున్నాను, కొత్తగా ఈ డేటా యాడ్ చేసాం, దీన్ని కమిట్ చేయకుండా వేరే బ్రాంచ్ లోపలికి నేను వెళ్ళలేకపోతున్నాను. చూడండి ఎర్రర్ అయితే రిజాల్వ్ ఇస్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అంటే త్రూ ద స్టాషింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ కొత్తగా యాడ్ చేసిన డేటా ఏదైతే ఉందో దీన్ని టెంపరీగా డిలీట్ చేసుకుంటాను. లైక్ గిట్ స్టాష్ అని చెప్పేసి ఇవ్వండి. చూడండి సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇండెక్స్ స్టేట్ WIP అని ఉంది. అంటే ఇప్పుడు ఈ డేటా మీకు టెంపరీగా డిలీట్ అయిపోయి వేరే ఎక్కడో ఒక చోట సేవ్ అయింది అనమాట. క్యాట్ AWS ఇచ్చాను, డేటా ఉందా ఇప్పుడు మీకు ఈ థర్డ్ లైన్? ఆర్ ఏబుల్ టు సీ ద థర్డ్ లైన్? గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ యాడ్ చేసిన డేటా ఉందా? లేదు. సో ఇప్పుడు మీరు చెక్అవుట్ అయిపోవచ్చు. గిట్ చెక్అవుట్ టు మాస్టర్కి వెళ్ళిపోయి మీరు ఫైల్ని ఏదైనా ఇక్కడ రివైజ్ చేసుకోవాలంటే చేసుకొని మళ్ళీ ఇప్పుడు డెవాప్స్ బ్రాంచ్ లోపలికి వచ్చేసేయండి. సో వచ్చేసాను, కోడ్ కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఉన్న లైన్ మీకు రావాలి అంటే గిట్ స్టాష్ అప్లై అని చెప్పేసి ఇవ్వండి. అప్లై ఇస్తే ఇప్పుడు క్యాట్ AWS ఇస్తున్నా, వచ్చేసిందా లైన్ వచ్చేసింది. మీరు కావాలంటే కమిట్ చేసుకోవచ్చు. ఇక్కడ గిట్ కమిట్ -m డేటా యాడెడ్ అండ్ ఫైల్ నేమ్ కమిట్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నా చూడండి. సో ఇప్పుడు క్యాట్ $AWS లో కొంచెం డేటాను యాడ్ చేస్తున్నాం. మై నేమ్ ఈస్ ముస్తఫా అని చెప్పేసి డేటాను యాడ్ చేశాను. అయితే ఇప్పుడు ఈ డేటాని నేను కమిట్ చేయట్లేదండి. ఐ డోంట్ వాంట్ టు కమిట్ ద డేటా. కానీ వేరే బ్రాంచ్ లోపలికి వెళ్ళాలి అంటే అది వెళ్ళనివ్వట్లేదు అనమాట. గిట్ చెక్అవుట్ టు మాస్టర్ ఇస్తే చూడండి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? డిలీట్ చేద్దామా? మళ్ళీ రాయాలంటే నాకు కొంచెం బద్ధకం. అందుకని పర్మనెంట్గా డిలీట్ చేయకుండా టెంపరీగా డిలీట్ చేస్తున్నా. టెంపరీగా ఎలా డిలీట్ చేస్తాం? గిట్ స్టాష్ అని చెప్పేసి ఇస్తే ఒక పక్కన ఎక్కడో ఒక చోట సేవ్ అయింది అనమాట. సో ఇప్పుడు మీరు క్యాట్ AWS ఇస్తే మై నేమ్ ఈస్ ముస్తఫా అనే ఒక లైన్ లేదు. ఇప్పుడు మీరు మాస్టర్కి చెక్అవుట్ అవ్వచ్చు. చెక్అవుట్ అయ్యామా? సో ఇక్కడ మీకు ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేసుకొని మళ్ళీ డెవాప్స్కి వచ్చేసేయండి. డెవాప్స్కి వచ్చిన తర్వాత ఇందాక టెంపరీగా డిలీట్ చేసిన లైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ నాకు రావాలి అంటే గిట్ ఏం చేస్తాం?
స్టాష్ అప్లై ఇస్తే డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాట్ AWS ఇవ్వండి, యూ కెన్ సీ ద డేటా. సో ఈ స్టాష్లో మనకి చాలా కమాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కమాండ్స్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎన్ని స్టాషెస్ చేసామో తెలుసుకోవాలి అంటే గిట్ స్టాష్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వండి. ఇప్పటి వరకు మనం 2 స్టాషెస్ చేసాం. సో దీనిలో మనం స్టాషెస్ని రిమూవ్ చేయాలి. సపోజ్ ఐ వాంట్ టు క్లియర్ ది స్టాషెస్. సో దీనికి మనం గిట్ స్టాష్ పాప్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూసారా 752C, ఇవి స్టాషింగ్ కి సంబంధించిన ఐడీస్. ఒక్కొక్క స్టాష్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడైతే మనకి 2 స్టాషెస్ ఉన్నాయి. ఈ 2 స్టాషెస్ లో నేను ఒక స్టాష్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు గిట్ స్టాష్ డ్రాప్ అని చేసి ఏ స్టాష్ రిమూవ్ చేయాలి, సపోజ్ ఈ స్టాష్ రిమూవ్ చేయాలి అంటే వరకు కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి. చూడండి, స్టాష్ అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే ఓన్లీ సింగిల్దే ఉంది చూసారా. పోనీ దీన్ని కూడా రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ స్టాష్ ఐడిని కాపీ చేసుకోండి, stash@ అని ఇచ్చేసి దాని మొత్తాన్ని కాపీ చేసుకొని గిట్ స్టాష్ డ్రాప్ అండ్ స్టాష్ ఐడి ఇవ్వండి. సి ఇట్ ఈస్ డ్రాప్డ్ అండ్ యూ కెన్ సి గిట్ స్టాష్ లిస్ట్ ఇస్తున్నా, దెర్ ఈస్ నో స్టాషెస్. సో ఇంకా కమాండ్స్ ఉన్నాయి దీనిలో, వాటి గురించి కూడా చెప్పుకుందాం. లెట్స్ మేక్ సమ్ మోర్ స్టాషెస్. గిట్ స్టాష్ అని చెప్పేసి ఒక స్టాష్ అప్లై చేద్దాం. తర్వాత మళ్ళీ ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. మళ్ళీ కమిట్ చేయకుండా స్టాష్ అప్లై చేయండి. అగైన్ ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ డేటా అండ్ ఐఎమ్ స్టాషింగ్ ఇట్ అగైన్. సో ఇలా మల్టిపుల్ స్టాషెస్ కావాలని చేస్తున్నాను ఇక్కడ. సో గిట్ స్టాష్ లిస్ట్ ఇవ్వండి. ఎన్ని స్టాషెస్ చేసాం దీనిలో ఇప్పటి వరకు? 4 స్టాషెస్ చేసాం. దీనిలో నాకు లేటెస్ట్ గా చేసిన స్టాష్ ఏదైతే ఉందో అది నాకు రిమూవ్ అయిపోవాలి. ఐ వాంట్ టు డిలీట్ ద లేటెస్ట్ స్టాష్. సో దానికి గిట్ స్టాష్ పాప్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. గిట్ స్టాష్ పాప్. పాప్ అంటే మీకు లేటెస్ట్ గా చేసిన స్టాష్ ఏదైతే ఉందో అది మీకు డిలీట్ అయింది అనమాట. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇక్కడ చూడండి, stash@0 అంటే లేటెస్ట్ ఇదే కదా, ఇది మీకు డిలీట్ అయిపోయింది అనమాట. అండ్ యూ కెన్ సీ గిట్ స్టాష్ లిస్ట్ ఇస్తున్నాం. ఎన్ని స్టాషెస్ ఉన్నాయి ఇప్పుడు? 3. అంటే ఇది డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఎనీ వే టు రీస్టోర్ ది డిలీట్ స్టాష్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అసలు బేసికల్లీ అది తీసుకుంటే టెంపరీది కదా. నెక్స్ట్ వన్. సో మళ్ళీ మీరు గిట్ స్టాష్ క్లియర్ అని ఇస్తే ఉన్న స్టాషెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ది స్టాషెస్, గిట్ స్టాష్ క్లియర్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు గిట్ స్టాష్ లిస్ట్ ఇస్తే దెర్ ఈస్ నో స్టాషెస్. ఇలా మనం రిమూవ్ చేసుకుంటాం అనమాట. సో ఇవ్వండి ఇంతవరకు. ఓకేనా. ఇవి చాలా ఇంకా చెప్పుకుందామా. మల్టిపుల్ స్టాషెస్తో అప్లై చేస్తే ఏ స్టాష్ అవుతుంది. సో మీరు అది స్టాష్ ఐడిని బట్టి ఉంటుంది రేవంత్. ఓకే. సో టాప్ 1 కాకుండా సెకండ్ 1 రిమూవ్ చేయవచ్చా? ఇందాక చేసి చూపించాను కదా డ్రాప్ అని. సో ఇక్కడ చూడండి, డ్రాప్ అని ఇచ్చేసి ఆ stash@2 అని ఇస్తే ఓన్లీ సెకండ్ది మాత్రమే అయింది. ఓకేనా శివ? యా, ఓకే దెన్. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎనీ కమాండ్ టు అప్లై ఆల్ స్టాషెస్ ఎట్ ఎ టైమ్? ఎస్, గిట్ స్టాష్ అప్లై అని ఇస్తే అన్నిటికీ అప్లై అయిపోద్ది అనమాట. సో ఈ కమాండ్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం, ఇవాళ ఏమేమి చెప్పుకుందాం అని చెప్పేసి. సో బ్రాంచెస్ అయితే నిన్న ఆల్రెడీ కమాండ్స్ అన్ని చెప్పుకున్నాం. ఇవాళ మనం ఎక్స్ట్రాగా చెప్పుకుంది ఏంటంటే మెర్జ్ గురించి చెప్పుకున్నాం, తర్వాత చెర్రీ పిక్ చెప్పుకున్నాం, నెక్స్ట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ చెప్పుకున్నాం, తర్వాత స్టాషింగ్ గురించి చెప్పుకున్నాం. ఈ 4 టాపిక్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. ఎనీ కమాండ్ టు అప్లై ఓన్లీ 1 స్టాష్ ఎట్ ఏ టైం. చెప్పాను కదా శ్రీరాజ్, గిట్ స్టాష్ అప్లై అని ఇచ్చేసేయండి సరిపోయింది అని. క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ టు డేటా ఇచ్చిన సేవ్ చేయడం రావడం లేదు సార్. Ctrl+D ఇవ్వండి, ఎందుకు అవ్వదు? ఓకే. చెర్రీ పిక్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. సో ఇక్కడ చూడండి విజయ్, నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. సో ఒక బ్రాంచ్ లోనేమో జస్ట్ 2 కమిట్స్ మాత్రమే ఉన్నాయి. 2 కమిట్స్ ఉన్నాయి.
కానీ ఇంకొక బ్రాంచ్ లో వచ్చేసరికి 10 కమిట్స్ ఉన్నాయి. ఈ 10 కమిట్స్ లో నాకు పర్టికులర్ గా ఒక 7th కమిట్ మాత్రమే నాకు ఈ బ్రాంచ్ కి రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే గిట్ చెర్రీ హైఫన్ పిక్ అని చేసి ఆ 7th కమిట్ ఐడి ఇవ్వాలి. అప్పుడు ఓన్లీ 7th కమిట్ మాత్రమే వస్తుంది. ఇలా పర్టికులర్ గా ఒక కమిట్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు మీరు చెర్రీ పిక్ వాడతారు. అంటే నాట్ ఓన్లీ సింగిల్, మల్టిపుల్ కమిట్స్ కూడా మీరు ఎట్ ఎ టైం తెచ్చుకోవచ్చు అనమాట సెలెక్టెడ్ గా. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ 1 to 1 అడగండి. ముస్తఫా గారు, హలో. చెప్పండి కాజీ గారు. నాకు ఇవాళ కాదు, నిన్నది చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ AWS ఫైల్ క్రియేట్ చేసాము, అది ఫస్ట్ కమిట్ చేసాము. సెకండ్ మళ్ళీ నెక్స్ట్ కమిట్ లో కొంత డేటా యాడ్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కమిట్ ఏదైతే ఉందో జస్ట్ ఫైల్ ని యాడ్ చేసిన కమిట్ ని నేను డిలీట్ చేస్తే లైక్ సెకండ్ కమిట్ ఉంటుందా, డిలీట్ అయిపోతుందా? డిలీట్ అయిపోయింది. కానీ అంటే మనకు స్టోర్ అవ్వాలి కదా, అట్లీస్ట్ కమిట్ చేసాం కదా. ఫస్ట్ కమిట్ ఏంటి, జనరల్ గా ఫైల్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఫైల్ కి సంబంధించిన కమిటే మీకు డిలీట్ అయిపోతుంది, దానిలో డేటా ఎలా ఉంటుంది? దట్స్ వాట్, అంటే డిలీట్ అయిపోతుంది, మనకు ఎలాంటి రెఫరెన్స్ ఉండదు ఇంకా. ఎస్, ఓకే ఓకే. సార్ ఒకవేళ సెకండ్ కమిట్ డిలీట్ చేస్తే, సెకండ్ కమిట్ చేస్తే జస్ట్ డేటా మాత్రమే డిలీట్ అయింది, ఫైల్ అలానే ఉంటుంది. సార్ వర్షన్స్ లో డౌట్ ఉంది, ఇందాక క్వశ్చన్ అడిగాను కదా. ఏదండి? అంటే ఫస్ట్ వర్జన్ మనకి బ్యాకప్ ఉంటుందా లేదా అని చెప్పి. ఉంటుంది, ఫస్ట్ వర్షన్ మనకి బ్యాకప్ ఎప్పుడు ఉంటుంది. అది యాక్చువల్ గా సెకండ్ వర్షన్ ని తీసుకొచ్చి మర్జ్ చేసినప్పుడు దీనిలో ఉన్న అన్ని కూడా దానిలో అప్లై అయిపోతాయి కదా సార్. కానీ ఫస్ట్ మనం ఏం ఓవర్రైట్ అయినట్టు అవుతుంది కదా. మీరు అడిగింది నాకు అర్థమైంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మెయిన్ బ్రాంచ్ తీసుకుంటాం అన్నమాట ప్రొడక్షన్ కోసం. సో ఇది మెయిన్, కొన్ని కంపెనీస్ మెయిన్ వాడితే, కొన్ని కంపెనీస్ మాస్టర్ వాడితే, ఏదైనా ఒకటే. సో అయితే ఇక్కడ నుంచి మీకు వర్జన్ 1 బ్యాకప్ ఉంటుంది. వర్జన్ 1 ఇది వర్జన్ 1 అనమాట. ఆటోమేటిక్ గా కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వర్జన్ 2 క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్రాంచ్ నుంచి ఇంకొక న్యూ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తారనమాట. ఇది వర్జన్ 2. ఓకేనా, వర్జన్ 2. ఇప్పుడు వర్జన్ 2 లో న్యూ ఫైల్స్ యాడ్ చేశారనుకోండి, అవి డైరెక్ట్ గా మాస్టర్ కి ఇచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ క్రియేట్ చేయాలి, వర్జన్ 3. మళ్ళీ ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం వర్జన్ 3 అని చెప్పేసి. న్యూ ఫైల్స్ యాడ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి మెర్జ్ చేస్తాం ఇట్లా. సో మెయిన్ నుంచి వర్జన్ 3 వచ్చేటప్పుడు వర్జన్ 2 బ్యాకప్ ఆల్రెడీ ఉంటుంది, వర్జన్ 1 బ్యాకప్ ఆల్రెడీ ఉంటుంది. ఓకే ఓకే, థాంక్యూ సార్. ఓకే బ్రో, మనం గిట్హబ్ యూజ్ చేస్తామా? ఆఫ్ కోర్స్ యూజ్ చేస్తాం. మనం రేపటి నుంచి మనకున్న టాపిక్ అదే. ఏంటండి మొత్తం చెప్పారు కాన్ఫ్లిక్ట్స్, మీ వాయిస్ క్లియర్ గా లేదు, మళ్ళీ ఒకసారి అడగండి. అదే మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ చెప్పారు కదా, ఇవాళ ఒకసారి రీఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఏమంటాం? మెర్జ్ అనేది ఏంటంటే ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్స్ ని వేరే బ్రాంచ్ లోపలికి తెచ్చుకోవాలి అంటే మెర్జ్ వాడతాం అనమాట. అయితే ఇలా మెర్జ్ చేసే టైంలో ఏంటంటే మనకు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతాయి. అంటే అక్కడ డిఫరెంట్ డేటా, ఇక్కడ డిఫరెంట్ డేటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమ్ కాన్ఫ్లిక్ట్స్ విల్ గెట్స్ రైజ్డ్. సో అలాంటప్పుడు మనం కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకుంటాం. మెర్జింగ్ అంటే ఏం లేదు, ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్స్ ని ఇంకొక బ్రాంచ్ లోపలికి తెచ్చుకుంటాం అంతే. సో మీరు వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, ఆల్రెడీ దానిలో 3 to 4 times చెప్పాను. సో అది క్లియర్ గా చూస్తే అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే సార్. హలో సార్, ఇన్ రియల్ టైమ్ వాట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ డు వి రిజాల్వ్? వాట్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు వచ్చిన మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ పని మనకి ఇప్పుడు ఏవైతే వచ్చినాయో ఆ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మనం డిలీట్ చేస్తాం అనమాట. ఇన్ టుడేస్ క్లాస్ యూ హ్యావ్ డిలీటెడ్ కాన్ఫ్లిక్ట్ మెసేజెస్ అండ్ మెర్జ్డ్ 2 files. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో రియల్ టైమ్ లో అదే చేస్తాం మనం. ఎస్ చెప్పండి. హలో హలో, ఎస్ శిరీష్ చెప్పండి. సార్ ఇది మర్జ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు కదా సార్. అవును, ఇప్పుడు మనం బ్రాంచ్ ఏ నుంచి బ్రాంచ్ బి క్రియేట్ చేసాం కదా. సో బ్రాంచ్ ఏలో ఏ ఫైల్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఉందో బ్రాంచ్ బి లో కూడా అదే ఫైల్ ఉంటుంది కదా. అవును. కాన్ఫ్లిక్ట్ ఎట్లా అవుతుంది? కాన్ఫ్లిక్ట్ అనేది వేరే డెవలపర్ తన బ్రాంచ్ లో కమిట్ చేసినప్పుడు, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రాంచ్ 1 అనమాట. దిస్ ఇస్ ద బ్రాంచ్ 1.
ఇది వచ్చేసరికి బ్రాంచ్ 2. అయితే ఫస్ట్ ఇతను ఒక కమిట్ చేశాడు, ఓకే. సెకండ్ ఇతను ఇంకొక కమిట్ చేశాడు అనమాట ఇక్కడ. సో ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్గా మీరు మెర్జ్ చేశారనుకోండి కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ సెకండ్ కమిట్ చేసి థర్డ్ కమిట్ మీరు ఇక్కడ చేసినప్పుడు థర్డ్ కమిట్ చేసిన తరువాత మెర్జ్ చేయండి, అప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకేనా? నార్మల్గా రియల్ టైంలో అయితే ప్రొడక్షన్లో ఏ లాంగ్వేజ్ వాడతారో డెవలప్మెంట్లో కూడా అదే వాడతారు. లేదు లేదు, డెవలప్మెంట్ అనేది ప్రెసెంట్ మనం కరెంట్ వర్క్ చేసుకునే బ్రాంచ్, అండ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి మెయిన్ కానీ మాస్టర్ కానీ వాడతాం. ఓకే. సార్ ఎస్. మీరు రోజు క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, అక్కడ ఏ రోజు క్లాస్ లింక్ దగ్గర ఆ టాపిక్స్ కూడా రాస్తారా కొంచెం? అంటే మేము ఏమన్నా టాపిక్ ప్రీవియస్ వీడియోస్ చూసుకోవాలంటే ఇప్పుడైతే ఒక 15 వీడియోస్ అట్లానే ఉన్నాయి. రేపు కొన్ని క్లాస్ అయిపోయిన తర్వాత వెనక్కి ఏమన్నా చూసుకోవాలంటే ఏది ఎక్కడ ఉందని మళ్ళీ వెతుక్కోవాలి కదా. ఎస్ నాకు అర్థమైంది. బేసికల్లీ ఇది లాస్ట్ టైం నాకు అర్థమైందండి. బేసికల్లీ లాస్ట్ టైం ఇది నేను శ్రీనివాస్ గారు కూడా డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది నేను కాదు, శ్రీనివాస్ గారు అప్లోడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ సార్కి తెలీదు ఏ రోజు ఏ టాపిక్ చెప్తున్నాను అని. సో ఇవాళ నుంచి నేను చెప్తానులేండి ఏ టాపిక్ చెప్పాను ఏంటి అని. సో గిట్ అయితే గిట్ క్లాస్ 1, గిట్ క్లాస్ 2 అలా చెప్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ మోర్ క్వైరీస్? సార్ అది కోర్స్ మెటీరియల్ లో ఈ కోడ్స్ ఏమి ఇవ్వలేదు, అంటే ఈ కమాండ్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏ కమాండ్స్ ఇవ్వలేదు? అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కమాండ్స్, మనం డైలీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. రోజు మీకు టెలిగ్రామ్ ఛానల్లో రావట్లేదా? అది వస్తుందండి. మామూలు కోర్స్ మెటీరియల్ లో ఓన్లీ థియరీ పార్ట్ ఒకటే ఉంటుందా ఇట్లా మామూలు? లేదు, ఎవరు చెప్పారు? కోర్స్ మెటీరియల్ కూడా మీకు కమాండ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి వెళ్ళి. అవునా? సరే చూసి చూడండి ఒకసారి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము కాన్ఫ్లిక్ట్ యూజ్ చేసినప్పుడు డేటా అనేది మెర్జ్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మీరు వేరే డెవలపర్ పైథాన్ లో రాస్తుంటారు, ఇప్పుడు మనం జావాలో రాస్తుంటాం. అంటే సేమ్ ఫైల్లో డేటా అనేది పైథాన్ జావా 2 సేవ్ అవుతుంది కదా ఫైల్స్. అవును అవును. అప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తుంది కదా. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పానండి. నిజంగా జావా పైథాన్ ఒక దగ్గర ఉండదు. అదే అంటే 2 ఫైల్స్ మెర్జ్ అవుతుంది అంతే కాన్ఫ్లిక్ట్ యూజ్ చేసినప్పుడు. సేమ్ డేటా వస్తుంది అన్నమాట. yes. ఓకే. ఇంకా గిట్ క్లాసెస్ ఎన్ని ఉంది? ఇంకో 2 క్లాసెస్ ఉండొచ్చు, ఐ థింక్ సో. హలో హలో సార్, ఇప్పుడు స్టాష్ కాన్సెప్ట్ లో మనం స్టాష్ అప్లై చేసిన తర్వాత లైక్ ఆ ఫైల్లో 3-4 లైన్ లో మనం చేంజెస్ చేసాం, అవి మనకు అవసరం లేదనుకొని స్టాష్ అప్లై చేసాం. ఓకే. ఓకే. ఆ తర్వాత వేరే బ్రాంచ్ లోకి వెళ్ళి అదే లైన్ లో డేటా అప్లై లైక్ డేటా ఎంటర్ చేసి మనం సేవ్ చేసాం, కమిట్ చేసాం. ఓకే. ప్రీవియస్ గా వచ్చిన స్టాష్ బ్రాంచ్ లోకి వచ్చి మనం స్టాష్ అప్లై చేసినప్పుడు సేమ్ లైన్ లో అప్లై అవుతుందా, లైక్ డిఫరెంట్ లైన్ లో అప్లై అవుతుందా? అక్కడ కాన్ఫ్లిక్ట్ వేరే బ్రాంచ్ లోపలికి వెళ్ళి కమిట్ చేసిందా? లైక్ అలా కదండి. ఇప్పుడు ఒక బ్రాంచ్ లో మనం స్టాష్ అప్లై చేసాం, సేమ్ అదే లైన్ లో వేరే బ్రాంచ్ లోకి వెళ్ళి మనం డేటా ఎంటర్ చేసి కమిట్ చేసాం. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రీవియస్ గా మన స్టాష్ అప్లై చేసిన బ్రాంచ్ లోకి వచ్చి లైక్ స్టాష్ చేసిన బ్రాంచ్ లోకి వచ్చి స్టాష్ అప్లై కొడితే అదే 3-4 లైన్ లో ఎక్కడ అప్లై అవుతుంది మనం ప్రీవియస్ గా స్టాష్ చేసిన డేటా? ఇక్కడ ఏంటంటే మీరు వేరే బ్రాంచ్ కి వెళ్ళి కమిట్ చేసేసారు కదా, కొంచెం డేటాను యాడ్ చేసి. కమిట్ చేసిన డేటా అది ఆ బ్రాంచ్ లోనే ఉంటుంది, ఈ స్టాషింగ్ చేసిన బ్రాంచ్ లోకి రాదనమాట, ఎందుకంటే కమిట్ చేశారు కదా. ఓకే. అప్పుడు మనం మెర్జ్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది కదా. లైక్ ఒకే లైన్ లో డిఫరెంట్ డేటా ఉంటుంది కదా. అవును, ఒకే లైన్ లో డిఫరెంట్ డేటా ఉన్నప్పుడు అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఓకే. ఓకే. అంతే. ఓకే. థ్యాంక్స్. ఓకే సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చు? యా, చేయండి. సో హౌ డస్ గిట్ మెర్జ్ -- అబౌట్ వర్క్స్? సో కుమార జ్ఞానమిత్ర. సో బేసిక్ గా గిట్ మెర్జ్ -- అబౌట్ మనం ఎప్పుడు ఇస్తామంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అయినప్పుడు మీరు ఆ కాన్ఫ్లిక్ట్స్ చేయాలి అనుకోవట్లేదు, సో అప్పుడు మీరు అబౌట్ అని చెప్పేసి ఇవ్వండి.
ఓకేనా? కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, బట్ యూ డోంట్ వాంట్ టు డూ ద కాన్ఫ్లిక్ట్స్, యూ వాంట్ టు క్యాన్సిల్ ద మెర్జ్, దెన్ యూ కెన్ డూ ద అబార్ట్. Sir, is it possible to merge specific data from one branch to another branch? Specific data ni మనం చేయమండి. మనం ఏం చేస్తున్నామంటే కమిట్ ని చేస్తున్నాం. We are not going to do the specific file here. Yeah, చెప్పండి bro. సార్ యాక్చువల్లీ నేను నా లాగ్స్ కాపీ చేసుకుని పెట్టుకున్నాను సార్. ఏంటంటే ఫైల్స్ క్రియేట్ చేసి లైక్ నాకు అర్థమైంది. అంటే డిలీట్ చేశారు, డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక ఫైల్ ని చేశారు, అందుకని మీకు ఇక్కడ రీనేమ్డ్ వచ్చింది, అంతే కదా? ఓకే, డిలీట్ అంటే మనకి ఒక కమాండ్ ఉంది కదా సార్, గిట్ rm cache అని. అది యూజ్ చేశాను తప్పితే నార్మల్ డిలీట్ అయితే చేయలేదు. rm స్పేస్ -rf అని ఎక్కడ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, ఎక్కడా లేదు. ఓకే ఓకే, సో క్వశ్చన్ చెప్పండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ రీనేమ్డ్ అని వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలేదు. లెట్ మీ సీ. ANC అనేది మీకు AVC గా రీనేమ్ వచ్చింది. సో ఇక్కడ ఏమో రెండు కూడా మీకు ఇక్కడ చూసినట్టయితే రెండు ఫైల్స్ ఉన్నాయి. vm space dot git ignore. ఓకే, git rm -cage అని వచ్చేసి స్టార్ ఇచ్చేసారు, మొత్తం అన్ని అన్ట్రాక్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన తర్వాత ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. సో ANC అనేది డాట్ గిట్ ఇగ్నోర్ లో పెట్టారా మీరు? అవును సార్, ANC అనేది డాట్ గిట్ ఇగ్నోర్ లో పెట్టారు. ఓకే, డాట్ గిట్ ఇగ్నోర్ లో పెట్టిన తర్వాత ఏదైనా ఒక ఫైల్ మీరు యాడ్ చేశారా? లేదు సార్, ABC అనేది యాడ్ చేశాను దాని తర్వాత. అదే ANC ని మీరు డాట్ గిట్ ఇగ్నోర్ లో పెట్టిన తర్వాత AVC ఫైల్ ని యాడ్ చేశారు కదా? అవును సార్, ఎస్. సో నాకు అర్థమైంది. బేసికలీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ మీరు అన్ని ఫైల్స్ ని ట్రాక్ చేశారు. అన్ని ఫైల్స్ ని ట్రాక్ చేసిన తర్వాత ANC ని ఇగ్నోర్ చేసేసి AVC ని తీసుకొచ్చారు. అంటే ఏమవుతుంది, అక్కడ ANC ప్లేస్ లో ANC ఇగ్నోర్ అయిపోయి న్యూ ఫైల్ క్రియేట్ చేశారు కదా AVC, అది వచ్చింది అనమాట. సో దట్ మీన్స్ ఇట్ రీప్లేసెస్ బేసికల్లీ. అది రీనేమ్ అంటే ఫైల్ రీనేమ్ అవుతుందని కాదు, దాన్ని రీప్లేస్ చేసుకొని ఈ ఫైల్ ఆ ప్లేస్ లోకి వచ్చింది అనమాట. ఓకే, సో మనకి మళ్ళా నార్మల్ గా యాడ్ చేసుకుని అన్ని నార్మల్ గా కమిట్ చేసుకుంటే గిట్ లాక్ లో మనకి గిట్ లో మొత్తం ఫైల్స్ అన్ని కనిపిస్తాయి కదా? yes exactly. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా చేస్తున్నప్పుడు నాకు ఒక ఎర్రర్ వచ్చింది సార్, వేరే పీసీలో చేస్తున్నా. సో ఇది ఏంటనేది అర్థం కాలేదు. యాక్చువల్లీ పవన్ అనేది బ్రాంచ్, ఓకే, ఫైల్ కూడా ఉంది. ఆ ఫైల్ ని అసలు మీరు గిట్ యాడ్ చేయలేదు, అందుకే యాడ్ చేయకుండా కమిట్ చేస్తున్నారు. దట్స్ వై యు గాట్ అన్ ఎర్రర్. ఓకే 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 సార్, ఓకే అంటే థ్యాంక్ యూ సార్. హలో, హాయ్ టోనీ. సార్ ఇక్కడ మనం కీపేర్ వితౌట్ కీపేర్ తో ఇన్స్టెంట్ లాంచ్ చేసాం. ఓకే, తర్వాత కీపేర్ యాడ్ చేద్దాం అవుతుంది సార్? అవుతుంది. వేరే కీపేర్ తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు. అది ఐ మీన్ వేరే ఇన్స్టెన్స్ లో కీపర్ ని మనం క్రియేట్ డౌన్ చేసుకుని దానికి మనం అటాచ్ చేసుకోవచ్చు. yes exactly. ఓకే ఓకే, ఎనీ మోర్ డౌట్స్? ముస్తఫా గారు చెప్పండి అండి. ఇప్పుడు మనం గిట్ లైనక్స్ లో చేస్తున్నాం కదా? అవును. ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే ఉంటాయా? లేదు, డెవలపర్స్ ఏంటంటే వాళ్ళు విండోస్ లో చేస్తారు, వాళ్ళు విజువల్ స్టూడియో లాంటివి ఉంటాయి కదా, అవి వాడుకొని చేస్తారు అనమాట. బట్ మనం సర్వర్ లోనే చేయాలి, ఎందుకంటే మనం రాసే యాన్సిబుల్ ప్లే బుక్స్ కానీ డాకర్ ఫైల్స్ కానీ అవి ఇక్కడ సర్వర్ లోనే రాస్తాం. సో అందుకే మీకు ఇక్కడ అది అలవాటు చేస్తున్నాను అనమాట. విజువల్ స్టూడియో అవన్నీ డెవలపర్స్ రాస్తారు, అది మన రోల్ కాదు కాబట్టి. సో నేను సర్వర్ లో చెప్తున్నాను మీకు లైనక్స్. Okay then. So if you don't have any queries, we can wind up the session. Are you good for today? Yeah, thank you, sir. Yeah. Okay then. So thank you guys. Thanks for joining the session. Have a great day, everyone. We will meet on tomorrow's class. So notes అనేది వాళ్ళు కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా నిద్ర వస్తుంది నాకు. మధ్యాహ్నం కానీ అట్లా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? చిన్న చిన్న కమెంట్స్ కదా ఉంది. Okay, sir. Okay. Okay. Bye everyone.